ప్రణయ్ కుమార్, ఆల్ ఇండియా ర్యాంక్ 554. జేఎన్టీయూ కుకట్పల్లిలో చాలామందికి అదొక మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు సివిల్ సవాల్ని ఇక్కడ అనుకున్నారా లేదా ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చారు? మా మదర్ తను చిన్నప్పటి నుంచి మాకు చెప్తుండేది, బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ దట్ షీ ఫేస్. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి జరగలేదు, బట్ ఫార్చునేట్లీ అలాంటిది జరగకూడదని చెప్పేసి చిన్నప్పటి నుంచి మాకు చెప్పుకుంటూ పెంచుకొచ్చింది. మీలాంటి వాళ్ళు అక్కడ ఉంటే మనలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి టైం కేటాయించి చూసి వాళ్ళ ఇష్యూస్ మీద వర్క్ చేస్తారు. అలాంటి పొజిషన్లో మీరు ఉండాలి, అలాంటి భవనాలలో మీరు ఉండాలని చిన్నప్పటి నుంచి ఆ థాట్ ప్రాసెస్ అనేది మా లోపల ఇన్కల్కేట్ చేశారు సార్ మా మదర్. సార్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారు, కొట్టిన తర్వాత ఒక లైఫ్ సెటిల్ అయింది. రెండోసారి రాయాలంటే ఐఏఎస్ సాధించాలనే ఇంటెన్షన్తోనేనా? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందే నేను ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ కావాలి. ఇది ఎప్పుడు కోరుకోలేదు. షీ వాంటెడ్ మీ టు సీ మీ యాజ్ కలెక్టర్. మీరు రెండోసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లోపల వాతావరణం ఎలా ఉంది? సెకండ్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది సార్. అండ్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సార్ తీసుకున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి, అదొక్కటే మాట చెప్తున్నా సార్ నాకు లేదు. బికాస్ ఐ డిడ్ మై ప్రిపరేషన్, ఐఎమ్ ఇన్ సర్వీస్. ఇన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో వందే భారత్ టైంకి వస్తుంది ప్లాట్ఫామ్కి, మరి మిగతా ట్రైన్కి ఎందుకు రావు? ఇండియన్ రైల్వేస్లో ఓన్లీ 2 things ఆర్ ఇంపార్టెంట్ సార్. 2 I's టు ఇండియన్ రైల్వేస్ ఈజ్, వన్ ఈజ్ సేఫ్టీ, వన్ ఈజ్ పంక్చువాలిటీ. ఒక్కొక్కసారి సేఫ్టీ వల్ల పంక్చువాలిటీని కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ట్రైన్ నడిపించేసేయాలి టైంలో అని చెప్పేసి మనం కస్టమర్స్ యొక్క లైఫ్స్ని మనం థ్రెట్ చేయలేము కదా. సో ఒక 20 minutes 20 minutesలో వాళ్ళు ఫాస్ట్గా దాన్ని మెయింటెనెన్స్ చేసేసి మళ్ళీ రన్ చేస్తారు. ఐపీఎస్ అయితే మీరు మీ ప్లాన్ ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐ విల్ స్టిల్ సే ది సేమ్ థింగ్. ఐ విల్ బీ వెరీ ప్రౌడ్ టు వేర్ యూ. వాటి మీద నాకు మంచి అవగాహన వచ్చిన తర్వాత ఆ జాబ్ ప్రొఫైల్కి నేను ఇంకెంత బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతా, ఆ యూనిఫామ్ సర్వీస్ని ఇంకెంత ప్రైడ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతా అనే దాని మీద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ ప్రణయ్ కుమార్, ఆల్ ఇండియా ర్యాంక్ 554. ప్రణయ్ కుమార్ 554 సాధించడం వెనుక చాలా కష్టం ఉంది. అతని జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఆ జర్నీలో ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ ఎదుర్కొన్నారు, అతని కష్టం వెనుక ఎవరెవరు ఉన్నారు, అతను సాధించడం వెనుక అతనుకున్న సపోర్టర్స్ ఎవరి విషయాన్ని ప్రణయ్ నాడు తెలుసుకుందాం. ప్రణయ్ నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా సివిల్ సాధించాలంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో పెద్ద అగాధం, పెద్ద బండరాయి, అది మోయాలంటే చాలా బలం ఉండాలి, దానికి రాజకీయ పలుకుబడి ఉండాలి, ఇంకేదో ఉండాలి అనుకుంటాను. కానీ మీలాంటి కుర్రాళ్ళు అందరూ కూడా సింపుల్గా వెళ్తున్నారు, సాధించుకొస్తున్నారు. అంటే దీని వెనుక ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు ఈ 554 సాధించడం వెనుక పెద్ద జర్నీ కనిపిస్తుంటుంది. ఒకరోజు రాత్రి కాదు, దాదాపు 4-5 సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. ఇది మీ ఒక్క వర్కే కాకుండా అమ్మా నాన్న సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, మీరు తెంచుకున్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్లాన్ బి ఏంటి, ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం, దీని వెనుక మీ కృషి ఎంత ఉంది, ఫాదర్ మదర్ సపోర్ట్ ఏ విధంగా? సార్ నా కుటుంబ నేపథ్యంకి వచ్చేసరికి మాది చిన్న కుటుంబం సార్. మా ఫాదర్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేసి ఉండేవారు. సో ఇప్పుడు తను ఇంట్లోనే ఉంటున్నారు, రిటైర్డ్. అండ్ మై మదర్ హౌస్ వైఫ్ సార్, ఇంట్లోనే ఉంటుంది. అండ్ మై సిస్టర్ మ్యారీడ్ సార్, తనకు ఒక పాప ఉంది. బ్రదర్ ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు సార్. అండ్ ఇంకొక బ్రదర్ లా చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్లో ఉన్నారు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్లో ఉన్నాను. అది నా ఫస్ట్ అటెంప్ట్. నేను రఘునాథ్పల్లి గ్రామం, జనగాం జిల్లాకి చెందిన వాడిని. జనగాం, రఘునాథ్పల్లి ఆ ప్రాంతం అంతా, పెంబర్తి ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు భావాజాలం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చాలామంది అటువైపు వెళ్ళడానికి పోయింది. మీ మీద ఎప్పుడు ఆ ఎఫెక్ట్ పడలేదా? మీరు అన్నది వాస్తవమే సార్. అప్పట్లో ఆ భావాజాలం అటు సైడ్ వెళ్ళే ఆ ఎక్స్ట్రీమిజం, ఈ థాట్స్ ఉండేటి అటు సైడు. అండ్ మన దగ్గర ఉన్న హాట్స్పాట్స్లో అదొక పార్ట్. బట్ నేను 1999లో పుట్టాను సార్.
సో నేను పుట్టే టైంకి అది ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ అంత లేదు, అది అంతకుముందు ఉంటుండే, బట్ ఆ టైంలో అంత ఇంపాక్ట్ లేదు. ఉన్నప్పటికీ నేను మనకు అవగాహన ఎప్పుడు వస్తుంది సార్, 5-6 ఇయర్స్ తర్వాత వస్తుంది. అప్పటికి అది ఇంకా రెడ్యూస్ అయిపోయింది బికాస్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేషన్స్ అని చెప్పొచ్చు మనం. సో దాని ప్రకారం చూసుకుంటే నా పైన అటువంటి అంతగానం ఇంపాక్ట్ లేదు సార్. బట్ నాకు తెలుసు చరిత్రలో ఇది ఉండేది, ఇక్కడ ఉన్న పీపుల్ కానీ లేక డెవలప్మెంటల్ క్రైసిస్ జరగడం వల్ల ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ జరిగింది ఉండేది, బట్ నేనైతే చూడలేదు. ఓకే, అక్కడి నుంచి చదువుకున్నారు, హైదరాబాద్ వచ్చారు, జేఎన్టీయూ కూకట్పల్లి. ఎస్ సార్. జేఎన్టీయూ కూకట్పల్లిలో చాలామందికి అదొక మంచి ప్లాట్ఫామ్. అంటే ఎక్కడికి వచ్చాక సివిల్ అవ్వాలని కానీ లేదా ఇక్కడ నుంచి వేరే సర్వీస్కి వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు సివిల్స్ అవ్వాలని ఇక్కడ అనుకున్నారా లేదా ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చారా? సార్ సివిల్ సర్వీసెస్లోకి రావాలి అని చిన్నప్పటి నుంచి ఉంది సార్ నాకు. ఎందుకు అంత బలంగా పడింది? మా మదర్ తను చిన్నప్పటి నుంచి మాకు చెప్తుండేది, బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ దట్ షీ ఫేస్డ్. చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్స్ దొరకకపోవడం వల్ల గ్రీవాన్సెస్ చెప్పుకుందామంటే మనకు అపాయింట్మెంట్ రాకపోవడం. సరే అపాయింట్మెంట్ రాలేదు, ఇక్కడ దాకా వచ్చినాం, ఒకసారి ఎలా ఉంటుంది ఆఫీస్ చూద్దాం, అట్లా బయటికి వెళ్ళినా చూసేసి వెళ్ళిపోదామంటే ఆ పర్మిషన్ కూడా దొరకకపోవడం. సో నార్మల్ కామన్ పబ్లిక్ ఫేస్ చేసే ఇష్యూస్లో మా మదర్ కూడా ఉన్నారు అందులో. అందరినీ కలెక్టర్ చూడడం వీలు పడదు, బట్ స్టిల్ కలెక్టర్ హ్యాస్ టు మేక్ సమ్ టైమ్ అండ్ హీ హ్యాస్ టు సీ ఎవ్రీవన్, దట్ ఈస్ హిస్ జాబ్. కానీ అది జరగలేదు. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళకి జరగలేదు, బట్ ఫార్చునేట్లీ అలాంటిది జరగకూడదని చెప్పేసి చిన్నప్పటి నుంచి మాకు చెప్పుకుంటూ పెంచుకొచ్చింది. ఎవరో ఉన్నారు, మాకు జరగలేదు, బట్ మీరు ఉండాలి అక్కడ, మీలాంటి వాళ్ళు అక్కడ ఉంటే మనలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి టైం కేటాయించి చూసి వాళ్ళ ఇష్యూస్ మీద వర్క్ చేస్తారు. సో అలాంటి పొజిషన్లో మీరు ఉండాలి, అలాంటి భవనాలలో మీరు ఉండాలని చిన్నప్పటి నుంచి ఆ థాట్ ప్రాసెస్ అనేది మా లోపల ఇన్కల్కేట్ చేశారు సార్ మా మదర్. సో అది నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడూ ఉంది. నేను డిప్లొమా చేసినా కానీ బీటెక్ చేసినా కానీ ఈవెన్ ఇక ఫర్దర్ స్టడీస్కి నేను వెళ్ళినా కూడా బ్యాక్ ఆఫ్ ది మైండ్ నాకు అది ఉండేది. సో అది అట్లనే ఉంచుకొని నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కోవిడ్ టైం సార్ అది. సో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అదే టైం చూసుకొని నాకు ఫ్రీ టైం దొరికింది. సో నేను ఒక థాట్ ఇచ్చాను, అసలు ఏం చేద్దాం ఫర్దర్ ఏంటి, ఇప్పటివరకు అనుకున్నాం సివిల్ సర్వీసెస్, బట్ అది ప్రాక్టికల్గా పాసిబులా కాదా, ఎంతమంది ఉన్నారు, కాస్ట్ టు బెనిఫిట్ అనాలిసిస్ ఏంటి, నా ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి, ఇప్పుడు ఇటు వస్తే ఇంకేం మిస్ అవుతాయి నాకు. సో ఇవన్నీ చేసుకొని ఈవెన్ నేను ప్లేస్మెంట్స్కి వెళ్ళినా ఐ డోంట్ ఫీల్ లైక్ దట్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ విల్ గెట్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఇవన్నీ నేను అనలైజ్ చేసుకున్న తర్వాత నేను డిసైడ్ అయిపోయాను సార్, నేను సివిల్ సర్వీసెస్కి రావాలి. చిన్నప్పటి నుంచి నాకు ఆ థాట్ ప్రాసెస్ ఉంది, ఇప్పుడు కరెక్ట్ సమయం, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని కోవిడ్ టైంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్ ఇన్ 2021. మై జర్నీ ఈజ్ 3 years జర్నీ సార్. ఫస్ట్ అటెంప్ట్ I have given in 2022 and I am selected as Indian Railway Management Service by UPSC and Department of Personnel and Training. Fortunately దాని నెక్స్ట్ ప్రిలిమ్స్ ఇచ్చాను 2023, క్లియర్ అయ్యింది, మెయిన్స్ క్లియర్ అయిపోయింది. దిస్ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ IAS విత్ దిస్ ర్యాంక్. దిస్ ఈస్ మై జర్నీ. ఫస్ట్ టైంలో మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి సార్? నా ఆప్షనల్ సోషాలజీ సార్. ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్లో నేను సోషాలజీని నమ్ముకున్నాను సార్. ఎందుకంటే సోషాలజీని మీరు అంతా తీసుకున్నారు సార్? సోషాలజీ అనేది మనకి సామాజిక శాస్త్రం సార్. అంటే సొసైటీ ఎట్లుంటుంది, సొసైటీలో ఒక్కొక్క లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సొసైటీ, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది సొసైటీ ఎలా వర్క్ అవుతుంది. మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్, మనమే మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. సో వీళ్ళందరూ ఎలా ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేస్తారు, వీళ్ళందరూ ఒకరినొకరు ఎలా కోఆర్డినేట్ చేసుకొని సొసైటీని బిల్డప్ చేస్తారు, వీళ్ళకి తోడుగా ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేసుకొని ఎలా ఎవాల్వ్ అవుతారు, ఇదంతా మనకి సోషాలజీలో నేర్చుకోవచ్చు. దీనితో పాటు అడిషనల్గా వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. నేను ఒక ఎక్స్పర్ట్ని కాదు సొసైటీని చదవడానికి. చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కార్ల్ మార్క్స్ కానీ, డర్కైమ్ కానీ, మ్యాక్స్ వెబర్ కానీ, వీళ్ళంతా చదివేసి వాళ్ళ పర్స్పెక్టివ్స్ని సొసైటీ మీద ఇచ్చారు. మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఉంది, ఏం చేస్తుంది, దాని ఫంక్షనల్ రోల్స్ ఏంటి, ఫ్యామిలీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, మదర్ ఏం రోల్ ప్లే చేస్తారు, పేరెంట్స్ ఏం ప్రైమరీ సోషలైజేషన్ ఏంటి. సో ఇవన్నీ మనకి ఆ సోషాలజీలో ఉంటాయి. ఇది నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దిస్ ఈజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సోషాలజీ, బట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ నేను వెళ్ళేది సొసైటీలోకే. అవును. సో నాకు ఆ సొసైటీ బిఫోర్ హ్యాండ్ నాకు అర్థమైతే నేను బెటర్గా వర్క్ చేయగలుగుతా, నా అవుట్పుట్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయగలుగుతా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ అట్ ద సేమ్ టైం మెంబర్స్ ఆఫ్ ది సొసైటీని కానీ. సో దిస్ ఈస్ ది మేజర్ రీజన్ సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రీజన్
నాకు సొసైటీ చదువుతున్నప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఆ ఇంట్రెస్ట్ అదే మొమెంటం అనేది నాకు సస్టైన్ అయింది. ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి సేమ్ క్యారీ చేయడానికి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు సస్టైనబుల్గా ఉంది. సో ఐ క్యారీడ్ దట్. మీరు బుక్స్ చదివిన సోషాలజీ వేరు, ఫీల్డ్లోకి వచ్చిన సోషాలజీ వేరే కనిపిస్తుంటుంది. స్టేట్ వైడ్గా తీసుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రిథం కనిపిస్తుంటుంది. మీకు బాగా కనెక్ట్ అయింది ఎక్కడ, ఏ స్టేట్లో? మీరు అన్నది కరెక్టే సార్. బుక్లో మనము ఐడియల్ టైప్స్గా చదువుతాము, లేదంటే సొసైటీ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండొచ్చు అని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చదువుతాము. ఫీల్డ్లోకి వచ్చేసరికి మనకు రియల్ పిక్చర్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. కొన్నిసార్లు సేమ్ ఉండొచ్చు, కొన్నిసార్లు డిఫరెంట్గా ఉండొచ్చు ఆల్టుగెదర్. సో నేను ఐ హావ్ బీన్ టు డిఫరెంట్ స్టేట్స్ సార్ బికాస్ ఆఫ్ రైల్వే మేనేజ్మెంట్. బీహార్కి వెళ్ళాను, నేను మహారాష్ట్రకి వెళ్ళాను, నెక్స్ట్ బెంగళూరుకి వెళ్ళబోతున్నాను. సో డిఫరెంట్ స్టేట్స్లో ట్రావెల్ చేశాను. మేబీ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ పెరిగిన విధానం ఏమో దట్ ఐ ఫీల్ ఐ బిలాంగ్ హియర్. నాకు మన తెలంగాణ కానీ, మన కుటుంబ నేపథ్యాలు కానీ, మన రూరల్ బ్యాక్డ్రాప్లో మనం జీవించే విధానాలు కానీ ఇవి కొంచెం బాగా నచ్చుతాయి సార్. అండ్ ఇవి బుక్కి కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అంటే బుక్లో ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది, ఫీల్డ్లోకి రాగానే డిఫరెంట్గా మీరు ఒప్పుకుంటున్నారు అనిపించింది ఎప్పుడైనా? అరే బుక్లో మనం చదువుకునే మైండ్లో మనం ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని ఇక్కడ ఫీల్డ్లోకి వచ్చే డిఫరెంట్ ఉంది, ఎందుకు తీసుకున్నాం అనిపించిందా? లేదు మనలో మార్పు తీసుకొద్దాం సొసైటీలో అనుకుని మీరు దీన్ని కంటిన్యూ అయ్యారు? మనము ఎప్పుడు చదివినట్టు ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో రాసేద్దామని వెళ్ళిపోతాం. క్వశ్చన్స్ అక్కడ మనకి బౌన్సెస్ ఉంటాయి, హ్యాండిల్ చేయాలి. మన దగ్గర ఉన్న ప్రీ రిక్వజైట్ నాలెడ్జ్ ఏదైతే నాలెడ్జ్ బేస్ మనం బిల్డప్ చేసుకున్నామో ఆ నాలెడ్జ్ తోటి వర్కౌట్ చేసుకోవాలి. సిమిలర్ వే సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్ నేర్పించింది నాకు ఇది. సో సోషాలజీ అనేది సొసైటీలో నాకు హెల్ప్ చేయడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. బట్ సమ్హౌ అది ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఏదైతే నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్ నుంచి నేను నేర్చుకున్నానో ఐ విల్ పుట్ ఇట్ టు యూజ్. సో దాన్ని సొసైటీకి అనుగుణంగా ఎట్లా వాడచ్చు, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసు, అవి ఎలా ఫ్యూచర్లో వర్క్ అవుతాయో అనేది. ఇప్పుడు సోషాలజీ అనే సబ్జెక్ట్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే దట్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ ఎ ప్రిడిక్టివ్ సబ్జెక్ట్, ఇట్ ఆల్సో గివ్స్ యూ సొల్యూషన్స్. సో ఐ విల్ గో త్రూ ది బుక్స్ అగైన్. ఇప్పుడు నాకు ఒక సొల్యూషన్ దొరకకపోతే ఐ విల్ రీడ్ ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ అదర్ థింకర్స్, వాళ్ళ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయో, లేకపోతే మన దానికి తగ్గట్టు మన కస్టమైజ్డ్ బేసిస్లో మన రీజనల్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మన సొసైటీ మెంబర్స్కి రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు విల్ డిజైన్ ఏ సొల్యూషన్. సార్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన తర్వాత ఒక లైఫ్ సెటిల్ అయింది, ఇంకా మరి ఐఏఎస్ రాయాలని రెండోసారి అటెంప్ట్ ఇచ్చారు. సాధారణంగా ఆ గోల్ వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే లైఫ్ సెటిల్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న తరుణంలో ఇప్పుడున్న జనరేషన్లో రెండోసారి రాయాలంటే ఐఏఎస్ సాధించాలనే ఇంటెన్షన్తోనైనా? ఎస్ సార్. లేదు ఇంకా నాకు నాలెడ్జ్ కావాలి, ఇంకా నా పవర్ చూపించాలి అని చదువుకుందాం? సార్ ఇక్కడ మీరు 2 క్వశ్చన్స్ అడిగారు, ఐ విల్ ట్రై టు అడ్రస్ దెమ్. ఇక్కడ ఒకటి ఏంటంటే సార్, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందే నేను ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ కావాలని. మీకు ఇంతకుముందు చెప్పిన స్టోరీలో కూడా మా మదర్ నన్ను కలెక్టర్ కావాలనుకుంది. ఒక సివిల్ సర్వీసెస్ రావాలి, ఏదో ఒక సివిల్ సర్వీసెస్ రావాలి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, కెరియర్ ప్రోగ్రెషన్లో మంచి లైఫ్ ఉంటుంది, ఇది ఎప్పుడు కోరుకోలేదు. షీ వాంటెడ్ మీ టు సీ మీ యాజ్ కలెక్టర్. సో దానికోసమే స్టార్ట్ చేశాను నేను. ఐ అజ్యూమ్డ్ మై సెల్ఫ్ యాజ్ కలెక్టర్. దట్స్ వాట్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిక్వైర్డ్ ఇన్ యూపీఎస్సీ. సో అది చేసుకుని చేశాను. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ గాట్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్. దాని తర్వాత ఎప్పుడు ఇది నేను సెకండ్ థాట్ ఇవ్వలేదు సార్, ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్లోకి వచ్చేసాను. సెంట్రల్ గ్రూప్ ఏ సర్వీస్, సేమ్ ఈక్వలెంట్ టు ఐఏఎస్, బట్ డిఫరెంట్ రోల్, డిఫరెంట్ స్పియర్లో వర్క్ చేస్తాం, ఇన్ఫ్లుయెన్స్ డిఫరెంట్ సైడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై వన్ రీజన్ సార్, నేను మళ్ళీ ఎందుకు రాశాను. ఐఏఎస్ ఈజ్ మై గోల్. సెకండ్ రీజన్ సార్, పవర్ అన్నారు మీరు. సో దేర్ ఈజ్ ఏ లైక్ ఫేమస్ డెఫినేషన్ సార్. అంటే పవర్ని ఏమంటారంటే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఐఏఎస్ మీద ఉండే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి సార్. నేను అది పవర్ లాగా చూడను, రెస్పాన్సిబిలిటీ. పవర్ అంటే దాన్ని ఎంజాయ్ చేయడం కాదు, మీరు పాలసీ మ్యాటర్లో మీరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, దాని గురించి ఇన్వాల్వ్మెంట్ నాదే ఎందుకు ఉండాలనేది ఇది సెల్ఫిష్నెస్ కాదు సార్. ఇక్కడ ఒకటి ఏంటంటే నేను చూశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెక్రటరీ టు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కే అయ్యాను సార్, ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో నేను అయినప్పుడు నాకు తెలుసు రేషన్ షాప్లో ఇష్యూస్ ఏముంటాయి, ఎందుకంటే నేను ఆ లైన్లో నిలబడ్డాను. నేను మా బ్రదర్ ఇద్దరం వెళ్ళి లైన్లో నిలబడేటోళ్ళం. ఎఫ్పిఎస్ షాప్, ఫేర్ ప్రైస్ షాప్స్ ఎలా నడుస్తున్నాయి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ టార్గెటెడ్ ఆడియన్స్కి లైక్ బెనిఫిషరీస్కి వెళ్తుందా లేదా, ఐ నో ది ఇష్యూస్. ఇఫ్ ఐ విల్ బికమ్ ది సెక్రటరీ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్, నాకు కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే కంపాషన్ నాకు తెలుసు, అవతల సైడ్ వాళ్ళ షూస్లో ఐ హ్యావ్ బీన్ దేర్, వాళ్ళ ఇష్యూస్ నాకు తెలుసు. సో వాట్ ఐ థింక్ ఈజ్ నేను ఇంకొంచెం ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతా. సిమిలర్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన, నేను పుట్టిన కాంచెల్లి
సర్వీస్ సెలెక్ట్ అయ్యే వరకు, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అయ్యే వరకు నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే ఉన్నా. ఐ నో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత బాగా వర్క్ చేస్తున్నాయి. నాలాంటి ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ వాళ్ళని. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా చాలా మంది రిజెక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ ఎట్లా చేయొచ్చు, ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ ఎట్లా తీసుకురావచ్చు, లిటరసీ లెవెల్ ఎట్లా పెంచవచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రైవేట్కి ఈక్వల్గా ఎట్లా చేయొచ్చు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాట్ ఐ థింక్ ఈస్ నేను అక్కడ ఉంటే ఇంకొంచెం బాగా చేయగలుగుతా అన్న నా మీద నాకు కాన్ఫిడెన్స్. అంటే రేషన్ షాప్లో మీరు లైన్లో నిల్చున్నారు, వాడు చిరాకులు అన్నీ కూడా చూశారు. ఎస్, అక్కడ జరుగుతున్న మోసాలు కూడా. సార్ మోసాలు అంటామా సార్, అది మనకి కమిటీయే బయట పెట్టేసింది సార్. 60% ఆఫ్ లీకేజెస్ ఆర్ దేర్ ఇన్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. మనకి కమిటీ ఉంది, శాంతకుమారి కమిటీ అని చెప్పేసి. సో అంటే 60% అంది, 40% లీకేజ్లు ఉన్నాయంటున్నారు. అది కాకుండా రేషన్ షాప్ దగ్గర మోసాలు కూడా వేరేగా ఉంటాయి. మోసాలు అంటే జరుగుతూ ఉంటాయి సార్, లీకేజెస్ జరుగుతూ ఉంటాయి. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా వాటిని పాయింట్అవుట్ చేయడమే కాదు, బికాస్ పబ్లిక్ హ్యాస్ ది గ్రీవియన్సెస్ బట్ అన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు షో ది సొల్యూషన్స్. సో ఐ హ్యావ్ సీన్ ది ఇష్యూస్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ ఐఎమ్ ఆల్సో లైక్ థింకింగ్ ఆఫ్ సొల్యూషన్స్, బికాస్ దట్స్ వాట్ వీ నీడ్ టు రైట్ ఇన్ అవర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. వాళ్ళు అడుగుతారు క్వశ్చన్, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసుకొచ్చాము, 1 నేషన్ 1 రేషన్ తీసుకొచ్చాము, మరి అది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందా, ఇంకెంతవరకు ఇంకా సొల్యూషన్స్ ఏమని ఇంకెంత ఎఫెక్టివ్గా చేయొచ్చు అనే క్వశ్చన్ ఉంటుంది. సో దానికోసమే నేను నా యాక్చువల్ ఎక్స్పీరియన్స్ని కూడా నేను వాడాను నా క్వశ్చన్స్లో. సో ఎస్ సార్, ఎక్కడైనా మనకి హ్యూమన్ ఇంటర్ఫేస్ ఉంది, పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉంది అంటే లార్జ్లీ దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ దిస్ లీకేజెస్ ఆర్ ఇష్యూస్. మనం వాటిని ఇంకొంచెం టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి, అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ట్రాన్స్పరెన్సీ పెంచేసి, ఇంకొంచెం కంప్యూటరైజేషన్ చేసేస్తే ఈ లీకేజెస్ని వాటిని మనం అడ్రస్ చేయగలుగుతాం. కానీ అందులో భాగంగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటాయి. మరి దాని వల్ల మీరు బ్రేక్ చేస్తారు. పొలిటికల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది సార్, ఎందుకంటే దే ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు పబ్లిక్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం నడిపిస్తున్నామో అది వాళ్ళు తీసుకొచ్చిన స్కీమే, అది లోక్సభలో కానీ మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ. సో దెర్ విల్ బీ ఏ డైరెక్ట్ ఇంటర్ఫేస్ బిట్వీన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పాలసీ మెంబర్స్. బట్ అది మనకి పాజిటివ్గా ఉంటే దే వెల్ అండ్ గుడ్ సార్. అది because it is going to benefit the society and it will improve the welfare of the people. And if that is in a negative way and if it is against constitutional morals, as an administrator we are being called as steel frame. Why we are called as steel frame? Because if these kind of interfaces comes, we have to act as a barrier. So we are steel frame. ఫస్ట్ టైం ఆల్రెడీ వచ్చింది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఎక్కువ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఐ కాంటాక్ట్తో డైరెక్ట్ చైర్మన్తో ఉన్నారా, ఇటు లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళతో ఇచ్చారా? సార్ ఇది చాలా మందికి ఉండే డౌట్, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఐ కాంటాక్ట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సార్, ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. బట్ 10% ఆన్సర్లో ఒక్కసారైనా అలా ఒకసారి చూసేసి ఏం జరుగుతుంది, అందరు అబ్జర్వ్ చేస్తురా లేదా, వాట్ దే ఆర్ డూయింగ్ అని ఒక చిన్న స్కిమ్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. బికాస్ వీ విల్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్. వాళ్ళు ఏం చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళు మన కంట్రోల్లో ఉన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ప్లాన్ మూవ్ మనకు తెలియదు అంటే మనం కొంచెం నర్వస్ ఫీల్ అవుతాం, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. సో మనం కంట్రోల్ చేయడం వాళ్ళది మన గోల్ కాదు. వీ హ్యావ్ టు సాటిస్ఫై దెమ్. మనము ఒక సివిల్ సర్వీసెస్కి ఎలిజిబుల్ క్యాండిడేట్, మన పర్సనాలిటీ అనేది జనాలకి సేవ చేయడానికి సూట్ అవుతుంది అనేది వాళ్ళని మెప్పించగలిగితే దట్స్ వాట్ ది ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్. సో అది చేయాలి. అందులో అబ్జర్వేషన్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. 90% ఆఫ్ ది కమ్యూనికేషన్ మీరు ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ అడిగారో స్పీకర్తో చేయండి. మిగిలిన 10% జస్ట్ అబ్జర్వ్ వాట్ దే ఆర్ డూయింగ్. పొజిషన్ ఎలా కూర్చోండి, బాడీ లాంగ్వేజ్ ఎలా చూపించాలి? సార్ కూర్చోవడం సింపుల్ సార్, నార్మల్గా మనం కూర్చున్నట్టే. వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మన కూర్చునే పోస్చర్లో మన కాన్ఫిడెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో కూర్చున్నప్పుడు మన కంఫర్ట్ పొజిషన్ ఫస్ట్ ఒక 2-3 సెకండ్స్లో ఆ చైర్లో మన కంఫర్ట్ పొజిషన్ ఏందనేది మనం తెలుసుకొని ఆ కంఫర్ట్ పొజిషన్లో కూర్చొని కొంచెం కాన్ఫిడెన్స్ అవుట్లుక్ వచ్చేటట్టు సిట్టింగ్ పోస్చర్ ఉండాలి. మీరు రెండోసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లోపల వాతావరణం ఎలాగుంది? చైర్మన్ హార్ష్గా ఉన్నారా లేదా మిమ్మల్ని కూల్ చేయడానికి ఏమైనా చిన్న జోక్స్ అని వేశారా? సార్ యాక్చువల్లీ నా సెకండ్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది సార్. అండ్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సార్ తీసుకున్నారు. ఐ గాట్ 140 మార్క్స్, 140 వచ్చాయి. మీకు తెలిసిపోతుంది ఇది ఎంత తక్కువ స్కోర్, బట్ స్టిల్ సర్వీస్లో ఉన్నానంటే నా మెయిన్స్ స్కోర్ వల్ల. సో దే లిటరల్లీ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి 140 ఇచ్చేసాను. నా ఫీలింగ్ నాది, నా ఓన్ ఫీలింగ్ అది. సో బికాస్ ఆఫ్ మెయిన్స్ స్కోర్ అందుకే సెంట్రల్ గ్రూప్ ఏ సర్వీస్లో ల్యాండ్ అయ్యాలి, లేకపోతే లాస్ట్ టైం ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతుండే. సో సెకండ్ టైం కూడా నాకు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సారే అసైన్ అయ్యారు. నాకు ఒక 2 minutes ముందు తెలిసింది లోపల సారే ఉన్నారని చెప్పేసి.
సో వెళ్ళి అన్నారు సార్ లాస్ట్ ఇయర్ మీరే నాకు చేశారన్నారా? అదేం లేదు సార్. అంటే ఆయన గుర్తుపట్టారు మిమ్మల్ని? గుర్తుపట్టలేదు సార్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 500 to 600 మెంబర్స్ని చేస్తారు. యూపీఎస్సీలో 3-4 బోర్డ్సే ఉన్నాయి. సో అందరిలో మనం ఒకలం. మనకంటే అది ఒక స్పెషల్ డే, బట్ ఫర్ దెమ్ దట్ ఈస్ ఎ యూజువల్ డే. కాబట్టి నేనేమనుకున్నానంటే నాకు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను సార్ నేను, ఎందుకంటే లాస్ట్ టైం 140 వేశారు, ఈసారి 150 160 వేస్తే సర్వీస్ అప్గ్రేడేషన్ జరిగదు, అటెంప్ట్ వేస్ట్ అవుతుంది, 1 year వేస్ట్ అవుతుంది, ప్లస్ సర్వీస్లో ఉన్న టైం ఇవ్వలేను నేను ప్రిపరేషన్. కానీ ఈ టెన్షన్ ఇవన్నీ వచ్చేసినాయి సార్ ఒకటేసారి, ఇట్లా బ్రెయిన్లో ఇట్లా క్లబ్ ఇట్లా మర్జ్ ఇట్లా వచ్చేసినాయి అన్నట్టు. నేనేం చేశానంటే మన తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా సార్, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. అదొక్కటే మాట చెప్పుకున్నా సార్ నాకు నేను, బికాస్ ఐ డిడ్ మై ప్రిపరేషన్, ఐఎమ్ ఇన్ సర్వీస్. ఆ గ్రూమింగ్ అనేది, ఆ కండక్ట్ రూల్స్ కానీ, ఆ కండిషనింగ్ అనేది నాకు జరుగుతుంది నా ట్రైనింగ్లో. నవ్ ఐఎమ్ సెంట్రల్ గ్రూప్ ఏ సర్వీస్, భయపడాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ వెతుక్కున్నా ఇంటర్వ్యూలో పోయింది అక్కడ వెతుక్కోవాలి అని చెప్పేసి ఆ బయట కూర్చున్న చైర్లో ఒక్క 1 minute కామ్గా ఈ మాట నాకు నేను చెప్పేసుకొని లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బోర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సార్ అసలు చాలా కామ్గా ఉంటారు సార్, కామ్గా ఉంటారు సార్. ఫేస్లోనే మనకు ఆ టీవీనెస్ అది కనిపిస్తుంది, ఎందుకంటే హీఈస్ ఫ్రమ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఆయన లెఫ్టినెంట్ జనరల్గా రిటైర్ అయ్యారు. సో సార్ని చూడంగానే నా పర్సనాలిటీ అదంతా, సార్ని చూడంగానే మనకి ఒక ఆశ్చర్యం, అట్లా ఒక ఆవ్ అనే ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు మనం. సో నేను వెళ్ళినా కూర్చున్నా, బికాజ్ ఇప్పుడు నాకున్న ఒకటే ఒక వెపన్ ఏంటి, సార్ దగ్గర యూజ్ చేసి నేను సార్ని ఓకే అట్లీస్ట్ సివిల్ సర్వీసెస్కి ఈసారైనా సూట్ అవుతాడని నేను చెప్పగలిగేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం సార్తో ఉన్న నాకు ఎక్స్పీరియన్స్, లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్స్. సో అవన్నిటిని గుర్తు తెచ్చుకొని ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనకి మినిమం యావరేజ్ మార్క్స్ పడతాయని మంచిగా సార్తో మాట్లాడే విధానం కానీ, ఒక సివిల్ సర్వెంట్ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడడం జరిగింది. అలాగే చాలా మెచ్యూర్డ్ కాన్వర్జేషన్ జరిగింది. ఒక ఆర్గానిక్ వేలో లైన్ ఆఫ్ ఎంక్వైరీ వాళ్ళది, సార్ వాళ్ళది కానీ, నా ఆన్సరింగ్ కానీ ఒక ఆర్గానిక్ వేలో ఒక లాజికల్ సీక్వెన్సింగ్ ఉన్న విధంగా జరిగిపోయింది. ఒకరి క్వశ్చన్ తర్వాత ఇంకొకరి క్వశ్చన్ ఆ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది. సో నేను ఇది మాట్లాడేటప్పుడే ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నాకు ఆర్టికులేషన్ ఇష్యూస్ కానీ ఇవేం లేకుండే, బాగా జరిగింది. ప్లస్ నేను రైల్వేలో ఉండడం వల్ల రైల్వే గురించి ఒక 2 బోర్డ్ మెంబర్స్ నన్ను అడగడం జరిగింది సార్. సో నేను ట్రైనింగ్లో ఉన్న సార్, ఇప్పుడు ప్రజెంట్ రైల్వేలో పెద్ద టాపిక్ ఏంటంటే రైల్వే ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ప్రైవేటైజేషన్ జరగడం కరెక్టా కాదా? ప్రైవేటైజేషన్ జరగడం కరెక్టే అనుకుంటే ఎంతవరకు చేయొచ్చు? 100% ప్రైవేటైజ్ అమ్మేద్దామా, లేదంటే ఎంతవరకు చేయొచ్చు? అలాగే రైల్వేలో ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయని మనం చాలామంది మాట్లాడుతూ ఉంటాం. రైల్వే యొక్క ఆపరేటింగ్ రేషియో చాలా ఎక్కువ ఉంది. ఆపరేటింగ్ రేషియో అంటే సార్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి. 110 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే రైల్వేలో మనకి 100 రూపీసే రిటర్న్ వస్తున్నాయి. ఇది మనకి క్యాగ్ రిపోర్ట్లో ఉంది. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, వీటిని ఎట్లా సాల్వ్ చేయగలం? ఇలాంటి క్వశ్చన్స్ నాకు వచ్చినాయి సార్. నేను చెప్పాను సార్, రైల్వే ప్రైవేటైజేషన్ అంటే నేను ఒక ప్రెసిడెన్స్ ఇచ్చాను సార్. మనకి ఇప్పుడు టెలికాం సెక్టార్ ఉంది. టెలికాం సెక్టార్ని మనం ప్రైవేటైజ్ చేయడం వల్ల ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఎవ్రీ డే ఎవ్రీ పర్సన్, యావరేజ్ పర్సన్ ఈజ్ కన్జ్యూమింగ్ 1 GB అండ్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఇంటర్నెట్ డేటా. సో ఇది జరిగింది. ఇంత విప్లవము మనకి, ఇంత రెవల్యూషన్ టెలికాం సెక్టర్లో జరిగిందంటే 1 step ఈజ్ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. సో నేనేం చెప్పానంటే సార్ ప్రెసిడెన్స్ ఉంది, ప్రైవేటైజేషన్ వల్ల బాగా మంచి జరిగింది. అట్ ద సేమ్ టైం నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎనీ మెడిసిన్ కూడా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం తీసుకున్న డెసిషన్లో నెగిటివ్స్ ఏమైనా ఉంటే వాటికి సొల్యూషన్స్ కూడా ఆ డెసిషన్లో ఇంక్లూడ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి సార్. పీస్ మీల్ అప్రోచ్ చేద్దాం. ఫస్ట్ రైల్వేలో మనకి కొన్ని సర్వీస్ డెలివరీ రిలేటెడ్ ఉంటాయి సార్, క్యాటరింగ్ సర్వీస్ కానీ, శానిటేషన్ సర్వీసెస్ కానీ, వీటిని ఫస్ట్ మనం ప్రైవేటైజ్ చేద్దాం సార్. వాటి నుంచి వచ్చే అవుట్కమ్ని ఒక ఎవిడెన్స్ లాగా తీసుకొని డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ చేద్దాం. సో దట్ మనం తీసుకునే డెసిషన్ అనేది రైల్వేకి మొత్తానికి యూజ్ అవుతుంది. కరెక్ట్. వాస్తవంగా రైల్వేలో ఉండేవి 2 ఎక్కువ, శానిటేషన్, లోపలికి వెళ్ళగానే మంచి ఫుడ్, ఈ 2 చూస్తారు ప్రయాణికులు. దాని నుంచి మీకు అవుట్కమ్ వస్తుంది. మనకు కావాల్సిన ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఎవరు వెళ్ళినా ఫుడ్ని క్రిటిసైజ్ చేస్తారు, సర్వీసెస్ని క్రిటిసైజ్ చేస్తారు, సీటింగ్ బాగాలేదంటారు, శానిటేషన్ లేదు, మురికిగా డర్టీగా ఉంది అని చెప్పేస్తారు, స్టింకింగ్ స్మెల్ వస్తుందని చెప్పి. సో ప్రైవేటైజ్ వాళ్ళకి చేస్తే మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు విత్ ప్రాఫిట్ మోటివ్ దే విల్ ఆల్సో బ్రింగ్ లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. వాళ్ళు చేసే విధానం కానీ, ఆ స్ట్రిక్ట్ మెంటాలిటీ కానీ ఖచ్చితంగా చేయాలి. మనం గవర్నమెంట్ చేయలేమా సార్? మనం చేయగలుగుతాం.
ఎందుకంటే ఇప్పుడు నేను రైల్వేనే ఎగ్జాంపుల్గా ఇస్తాను సార్. ఇండియన్ రైల్వే ఈజ్ ఏ హ్యూజ్ ఆర్గనైజేషన్. దగ్గర 12 లక్షల మంది దాంట్లో వర్క్ చేస్తారు. 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం, గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాం. ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకుంటా రైల్వేస్ని 75% పంక్చువాలిటీతో నడిపిస్తున్నామంటే దిస్ ఈస్ ది ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్. జపాన్తో కంపేర్ చేయండి, మీరు చైనాతో కంపేర్ చేయండి, యూఎస్తో కంపేర్ చేయండి, ఐ విల్ టెల్ ది సేమ్ థింగ్ బికాజ్ ఐ హవ్ రెడ్ దెమ్. నేను చదివాను వాటి గురించి. అవి చిన్న ఆర్గనైజేషన్స్, వాటి డెన్సిటీ తక్కువ, వాటి యొక్క ఫుట్ఫాల్ తక్కువ. మనం ఎవ్రీడే 2 crore ప్యాసింజర్స్కి సర్వీస్ చేస్తున్నాం. ఇంతమందిని మనం సర్వీస్ చేయగలుగుతున్నాం ఇంత ఎఫెక్టివ్. చిన్న ఇష్యూస్ ఉంటాయి సార్, ఎందుకంటే 2 కోట్ల మంది ప్యాసింజర్స్ని సాటిస్ఫై చేయాలి ఒకటే రోజు. ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎవ్వరు చేయలేరు, బట్ స్టిల్ ఇండియన్ రైల్వే ఈజ్ మేనేజింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ వీఆర్ సక్సెస్ఫుల్, ఇట్స్ మేనేజింగ్ చేయడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్, ఈ 6 months 7 months ఎక్స్పీరియన్స్ నేనేం చెప్తున్నానంటే రైల్వేసే సూపర్గా చేస్తుంది విత్ లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. అండ్ మనం 75 పంక్చువాలిటీని ఏదైతే చెప్పానో ఇప్పుడు 85 చేయాలని 2024లో టార్గెట్ పెట్టుకున్నాం. సో 10% ఇంక్రీజ్ ఇన్ పంక్చువాలిటీ. సో ట్రైన్ ఈ టైం అంటే ఆ టైంకి వచ్చేసేయాలి ట్రైన్. మనం అది వందే భారత్లో కూడా చూస్తున్నాం. స్టెప్ వాజ్ స్టార్టెడ్ బై వందే భారత్. మనకి 10:30కి ట్రైన్ ఉందంటే 10:29కి ట్రైన్ రైల్వే స్టేషన్లో ఉంటుంది. అంటే వందే భారత్ ఒకటే కాదు, మిగతా పాసింజర్ ట్రైన్ కూడా అదే ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఎస్ సార్. సిగ్నల్ దగ్గరకు వచ్చి ఆగిపోతే ప్లాట్ఫామ్ దగ్గర జనం పాసింజర్ చూస్తారు. ఎస్ సార్. అది ఎందుకు ఆ గ్యాప్ మనం? దీనికి నేను ఒక కొటేషన్ ఇస్తాను సార్ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో. బట్ స్టార్టింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రైల్వేలో నేను యాజ్ ఎ ప్యాసింజర్గా ఉన్నప్పుడు ఒక కస్టమర్కి, రైల్వేలో నేను ఒక కస్టమర్ని, నాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ రైల్వే చేస్తుంది, నేను వెళ్ళాలి నేను అనుకున్నప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రీవెన్సెస్. ఏంటి టైంకి రాదు, మధ్యలో 20-30 స్పీడ్లో వెళ్తుంది, ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది, ఇవన్నీ ఏంటి అని చెప్పేసి. బట్ ఇప్పుడు అవుట్ సైడ్ దట్ సైడ్ ఆఫ్ ది రైల్వేస్ నేను వెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ సార్. ఒక ట్రైన్ని రన్ చేయాలంటే 8 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేయాలి. అకౌంట్స్ కానీ, పర్సనల్ కానీ, ఆపరేషన్స్ కానీ, కమర్షియల్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీర్స్, వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తే ఒక ట్రైన్ రన్ అవుతుంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ని చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా చేస్తున్నాం, కోఆర్డినేషన్ ఉంది, ఇష్యూ లేదు. సెకండ్ థింగ్, రైల్వేలో మనకి కర్వ్స్ వస్తూ ఉంటాయి. మనకి మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో డిఫరెంట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఉన్నాయి. కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, నదులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటిని ఏమంటామంటే వీటి వల్ల వచ్చే వాటిని మనం స్పీడ్ రెస్ట్రిక్షన్స్ అంటాం సార్. అంటే ఇవి స్పీడ్ని తగ్గించుకొని మనం వెళ్ళాలి, లేకపోతే సేఫ్టీ అనేది ఎట్ రిస్క్ వస్తుంది. ట్రైన్ మనకి పడిపోవడం కానీ, డీరైల్మెంట్ అంటే పట్టాలు తప్పి పక్కకు వచ్చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని హ్యాండిల్ చేసుకుంటా పర్మనెంట్ స్పీడ్ రెస్ట్రిక్షన్స్, టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్స్, వీటన్నిటిని నెగోషియేట్ చేసుకుంటూ ఒక ట్రైన్ రన్ అవ్వాలి. సో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ట్రైన్, నేను ట్రైన్లో కూర్చున్న దగ్గర నుంచి బయటికి వచ్చి చూసినప్పుడు నాకు ఇవన్నీ తెలిసినాయి. సో వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ టు సర్వ్. కరెక్ట్. మరి వందే భారత్కి చేస్తున్నట్లుగా మరి వీటికి నుంచి చేయట్లేదు. ఇన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో వందే భారత్ టైంకి వస్తుంది ప్లాట్ఫామ్కి, మరి మిగతా ట్రైన్కి ఎందుకు రావు సార్? దట్స్ వాట్. ఇప్పుడు నేను 75% ఆఫ్ ది పంక్చువాలిటీ అన్నాను కదా సార్. దిస్ ఈజ్ నాట్ ఫర్ వందే భారత్, దిస్ ఈజ్ ఫర్ హోల్ రైల్వేస్. మనము స్పెషల్ ట్రైన్స్ తీసుకోండి, పుష్పుల్ కానీ, ప్యాసింజర్, కామన్ ట్రైన్స్, నార్మల్ ట్రైన్స్, ఇవన్నీ ట్రైన్లను మనం ఇంక్లూడ్ చేసుకుంటే 75% అనేది పంక్చువాలిటీ. ఓకే. సో 100 ట్రైన్లను మనం 100 ట్రైన్లను పంపిస్తే 75 ట్రైన్స్ పంక్చువల్గా వస్తున్నాయి. మిగిలిన 25 ట్రైన్స్ ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కోఆర్డినేషన్ ఇష్యూ రావచ్చు, లేదంటే టెంపరీ మనకి ఇప్పుడు బికాస్ ఆఫ్ హీట్ ఇష్యూస్ మనకి పట్టాలు అనేవి కొంచెం ఎక్స్పాండ్ అవ్వడం వల్ల బంప్స్ వస్తాయి. ఈ బంప్స్ రావచ్చు. విత్ ఇన్ 1-2 అవర్స్లో వాటిని మనం మెకానికల్ ఇంజనీర్స్ కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ వాళ్ళన్నింటినీ దాన్ని సమానం చేసేయాలి, మళ్ళీ ట్రైన్ రన్ చేయాలి. ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల 25%. సిగ్నల్ దగ్గర ఆగిపోవడం అనేది, సిగ్నల్ దగ్గర ఆగిపోవడం అనేది సార్, అది స్టేషన్కి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. సరే దిగిపోతామరా అని అనుకునే టైంలో ట్రైన్ ఆగిపోతుంది, సిగ్నల్ ఎవరు, ఆ ప్రయాణికుడు బాధ మీరు అర్థం చేసుకోగలరు. నేనున్నా సార్, ఐ హ్యావ్ బీన్ దేర్ యాజ్ ఏ లైక్ కస్టమర్, యాజ్ ఏ నేను నార్మల్ ప్రయాణికుల్లాగా నేను కూడా అలా క్రిటిసైజ్ చేశాను. నేను ఇండియన్ రైల్వేని మొత్తం ఏదో సపోర్ట్ చేద్దామని కదా సార్. ఐ వాంట్ టు గివ్ ఏ ఆబ్జెక్టివ్ పిక్చర్. ఎందుకు జరుగుతుంది ఇప్పుడు లోపల కూర్చున్న వాళ్ళకి తెలియదు ఇవి, బయట ఉన్న వాళ్ళకి, సర్వీస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనమైతే నార్మల్గా ట్రైన్ ఆపాలి, ప్యాసింజర్స్ని హరాస్ చేయాలనే మోటివ్ లేదు సార్. ఏంటంటే సార్ అక్కడ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మెయింటెనెన్స్ జరుగుతుండొచ్చు, మనకి ఏంటంటే ట్రాక్స్ ఖరాబ్ అవుతుండొచ్చు, బ్యాలాస్ట్ అంటే కంకర ఉంటుంది, కంకర మనకి కరెక్ట్ సమానంగా సరిసమానంగా లేకుండా, స్లాబ్స్ సరిసమానంగా లేకపోతే ట్రైన్ సేఫ్టీ అనేది ఇష్యూ. ఇండియన్ రైల్వేస్లో ఓన్లీ 2 things ఆర్ ఇంపార్టెంట్ సార్. 2 eyes to Indian Railways is, one is safety, one is punctuality. సో ఒక్కొక్కసారి సేఫ్టీ వల్ల పంక్చువాలిటీని కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ట్రైన్ నడిపించేసేయాలి టైంలో అని చెప్పేసి మనం కస్టమర్స్ యొక్క లైఫ్స్ని మనం
థ్రెడ్ చేయలేము కదా. సో ఒక 20 minutesలో వాళ్ళు ఫాస్ట్గా దాన్ని మెయింటెనెన్స్ చేసేసి మళ్ళీ రన్ చేస్తారు. సిగ్నల్ అన్నారు కదా, సిగ్నల్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. ఇష్యూస్ రావచ్చు. ఇష్యూస్ వచ్చినా కూడా రైల్వే ఎంత ముందుకు చూస్తుందంటే, ఒకవేళ సిగ్నల్ ఫెయిల్ అయినా సేఫ్గా ఫెయిల్ అవ్వాలి. దాన్ని రైల్వేలో మేము ఫెయిల్ సేఫ్ అంటాం. ఒకవేళ అది రెడ్ ఇవ్వాల్సిన దగ్గర గ్రీన్, అది జరగదు సార్. గ్రీన్ ఇవ్వాల్సిన దగ్గర రెడ్ ఇస్తాం, ఎందుకంటే ఆగిపోయినా కూడా ప్రాబ్లం లేదు. బట్ రెడ్ ఇవ్వాల్సిన దగ్గర గ్రీన్ ఇస్తే ట్రైన్ మూవ్ అవుతుంది. మూవ్ అవ్వడం వల్ల ముందు నుంచి ఇంకో ట్రైన్ వస్తే కొలిజన్ జరుగుతుంది. ఇవి దగ్గర 200 to 300 మంది చనిపోతూ ఉంటారు ఇలాంటి జరిగినప్పుడు. ఫెయిల్ సేఫ్ విధానంతో ఇట్లా చేస్తూ ఉంటాం. సో అందులో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైరింగ్ వల్ల వీటి వల్ల మనకి రెడ్ పడిపోయినా కూడా ఒక 5 minutesలో మళ్ళీ మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తుంది, దాన్ని చేంజ్ చేస్తారు, ట్రైన్ మూవ్ చేస్తారు. కానీ యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి కొత్త ఎక్విప్మెంట్ కూడా వచ్చింది కదా. 5 kilometers రేడియేషన్లో ఇంకో ఆపోజిట్ ట్రైన్ వస్తే ఇది ఇక్కడే స్టక్ అవుతుంది అనేది, మరి అది ఇంప్లిమెంట్ అవుతుంది అంటారా? ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ సార్. దాన్ని కవచ్ సిస్టమ్ అన్నాం మనం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. 2 ట్రైన్లు గుద్దుకోకుండా ఉండడానికి ఆ టెక్నాలజీని పట్టుకొచ్చాం. ఇట్ వర్క్స్ ఆన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇది ఏంటంటే సార్, ఈ ట్రైన్ ఆ ట్రైన్ ఎప్పుడైనా ఒకటే సిగ్నల్ మీద వచ్చినప్పుడు వేరియస్ ట్రాక్ సర్క్యూట్స్ని కానీ వీటిని కానీ యూజ్ చేసుకొని ట్రైన్ని డిటెక్ట్ చేస్తాయి. వన్స్ ట్రైన్ని డిటెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై అయిపోతాయి. డ్రైవర్ యొక్క ఇంటర్ఫేస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే డ్రైవర్ సమ్హౌ ఒకవేళ మిస్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై అయిపోతాయి. సో దీనివల్ల ట్రైన్ కొలిజన్ని మనం తగ్గించవచ్చు. సో కవచ్ ఈజ్ అ వెరీ గుడ్ టెక్నాలజీ సార్. ఇప్పుడు మనం అది పైలట్ ప్రాజెక్ట్లో ఉంది. 100 kilometers ట్రాక్ మీద వర్కౌట్ చేస్తున్నాం. అది వన్స్ మనకి ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు అని అవన్నీ చేసిన తర్వాత దాన్ని ఓల్ పాన్ ఇండియా లెవెల్లో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. విజయనగరం దగ్గర కొత్త వలస, ఆ ట్రైన్ ఒక ట్రైన్ ఉంటుంది, ఇంకో ట్రైన్ డాష్ అవ్వడంతో చాలా మంది చనిపోతారు, లేదు ఒడిశాలో ఇష్యూ కానీ. దీనికి మనం సొల్యూషన్ ఉందంటారా ఇక ఫ్యూచర్లో? సార్ ఒడిశా లాంటి సంఘటన కానీ కొత్త వలసల సంఘటన జరగకుండా సార్ మీరు అడిగిన టెక్నాలజీ అది సార్. బాలాసూర్ మన ఇన్సిడెంట్ జరిగింది, అలాగే మీరు అన్న కొత్త వలసలో ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో మనకి టెక్నాలజీ లేదు, మేబీ ఫారెన్ కంట్రీస్లో ఉందేమో, బట్ మన దగ్గర క్యాపిటల్ డబ్బులు. మీరు చెప్పిన టెక్నాలజీ ఉన్నా కూడా నేను మీకు కొత్త వలస ఇష్యూని ఎందుకు ప్రెస్ చేస్తున్నానంటే, తర్వాత వచ్చిన ఎంక్వైరీలో పైలట్ ఇద్దరు క్రికెట్ మ్యాచ్ చూసుకోవడం వల్లే జరిగిందని వచ్చింది రిపోర్ట్. అటువంటి దానికి ఏం చేస్తారు సార్? నేను ఇంతకుముందు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో కూడా ఇచ్చాను. సమ్హౌ లోకో పైలట్ చేయలేకపోతే ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై అవుతాయని. సో టెక్నాలజీని మనం ఆ లెవెల్లో నమ్ముతున్నాం. సో ఈ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, ఆ పేరు నేమ్ ఇట్ సెల్ఫ్ ఇంప్లాయింగ్ దట్ 2 ట్రైన్స్ కొలైడ్ కాకుండా ఆపడమే దాని మెయిన్ ఉద్దేశం. సో బాలసూర్లో జరిగిన ఇన్సిడెంట్ దురదృష్టవశాత్తు అది జరిగిన ఇన్సిడెంట్. మనం అక్కడ టెక్నాలజీ మనకి కవచ్ లేదు, అందులో కొత్త వలసలో కవచ్ లేదు. సో ఇప్పుడు మనం కవచ్ని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాం, ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు. ఒక ప్యాసింజర్ ట్రైన్ ఎక్కుతుండంటే ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను ఎలా ఎక్కానో అలానే దిగుతాను. అది ప్లస్ మనము స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకి యాక్సిడెంట్స్ పర్ మైల్స్ అని ఉంటుంది సార్. ఇది మనము మెజర్ చేస్తాము. 0.03 అనేది ఇండియన్ రైల్వేస్ యొక్క స్టాటిస్టిక్స్. రోడ్డుకి కంపేర్ చేసుకుంటే అది 100 రెట్లు తక్కువ. నేను అంటే చెప్తున్నాను, ఒక కంపారిజన్ ఇస్తున్నాను. రోడ్వేస్కి మన రైల్వేస్కి కంపారిజన్, సేఫ్టీ అనేది చెప్తే రైల్వేస్ ఈజ్ వెరీ 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 ఫార్ బెటర్ ఇన్ సేఫ్టీ. అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రైల్వేకి ఇస్తారు ప్రయారిటీ. ఓకే, మీరు బోర్డులో ఇవన్నీ కూడా మీ పనికి వచ్చాయి, ఇవన్నీ జరిగాయి సార్ డిస్కషన్. అండ్ సమ్హౌ దే సాటిస్ఫైడ్. రాజ్ శుక్లా సార్ హీ సాటిస్ఫైడ్. అండ్ మీరు చైర్మన్తో ఫేస్ చేశారు, మంచి మార్కులు కొట్టారు. కానీ మీరు మాక్ ఇంటర్వ్యూలో ఏకే మహంతి గారితో కూడా మీరు ఫేస్ చేశారు. ఎస్ సార్. ఏకే మహంతి గారిని ఏం నేర్చుకున్నారు? ఆయన కూడా పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, డిసిప్లిన్కి నెంబర్ 1 ఆయన, అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. వాళ్ళ ఫ్యామిలీ అంతా పోలీసే, మా అమ్మగారు ఆయన కొడుకులు ఇద్దరు కూడా. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు సార్? సార్తో నాకు మాక్ ఇంటర్వ్యూలో ఒక 5 minutes ఏమో కాన్వర్జేషన్ జరిగింది. సార్ క్వశ్చన్స్ ఏంటంటే సార్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్యాండిడేట్ని అసెస్ చేయడానికి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సార్. సార్ దగ్గర నుంచి నేనేం నేర్చుకున్నానంటే సార్, డిసిప్లిన్, మీరు చెప్పినట్టు డిసిప్లిన్గా ఉండాలి. క్వశ్చన్ మేకింగ్ సార్ది ఒక సీక్వెన్స్లో ఉంటుంది. సో దాని నుంచి నేనేం ఇంప్లిమెంట్ చేశాను, నా ఆన్సర్ కూడా సీక్వెన్స్లో ఉండాలి. ఇదొకటి నేను అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. రెండోది, సార్కి చాలా షార్ట్ స్పాన్లో నేను అనుకున్నది కమ్యూనికేట్ చేయాలి. నా గురించి సార్కి నేను చాలా షార్ట్ స్పాన్లో ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి. సో దట్ సార్ విల్ బి సాటిస్ఫైడ్. అదే క్వశ్చన్ అడిగారు సార్, నన్ను కబడ్డీ గురించి అడిగారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కబడ్డీని నేను ఆడాను, ఒకవేళ నేను ఆడాలి అనుకుంటే నువ్వు నన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తావని చెప్పేసి సార్ నన్ను అడిగారు. నేను చెప్పాను సార్, కబడ్డీ అనేది ఒక ఇట్స్ ఎ గుడ్ స్పోర్ట్స్ సార్. దాంట్లో పర్సన్ తనను తాను ఛాలెంజ్ చేసుకోవడమే కాదు, అవతల సైడ్ ఉన్న 7 మెంబర్స్ని ఛాలెంజ్ చేసి
తన టీమ్ మెంబర్స్ కోసం, తన హోమ్ టీమ్ కోసం వర్క్ చేస్తాడు. సో ఇఫ్ యూ వాంట్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ సార్, ప్లీజ్ ఆడండి మీరు అని చెప్పాను సార్. ఏమన్నారు? సార్ నేను ఖచ్చితంగా ఆడతానని చెప్పి సార్ సమాధానం ఇచ్చారు. సో దిస్ ఈస్ హౌ ఐ ఆన్సర్డ్, బికాస్ సార్ అలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుండే. సార్ క్వశ్చన్స్ నుంచి నాకు అర్థమైంది. సో క్రిస్ప్గా షార్ట్ పీరియడ్లో ఇది సార్ ఇందువల్ల చేయాలి అంటే సార్. ఆయన కూడా సర్వీస్లో ఉన్నప్పుడు కూడా సూటిగా సుత్తు లేకుండా చెప్పంటారు అంతే. ఎస్ సార్. నువ్వు ఎంత చేటపారం చెప్పినా అవన్నీ కాదు, సూటిగా సుత్తు లేకుండా చెప్పాలి. ఓకే, మాక్ ఇంటర్వ్యూ మంచి సక్సెస్ అయ్యారు, మెయిన్ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యారు, రిజల్ట్ వచ్చింది 554. ఇక్కడ మాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు ఐఏఎస్ వస్తుందా ఐపీఎస్ వస్తుందా? అమ్మేమో ఐఏఎస్, ఐపీఎస్ ఇప్పుడు రావచ్చు అనుకుందాం. సార్ మరి ఇంకో థర్డ్ ఐటమ్ ఇస్తారా సార్? నేను ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ మై వర్డ్. నేను ఐఏఎస్ అవ్వాలనే ప్రిపరేషన్లోకి వచ్చినాను. ఐపీఎస్ ఈజ్ ఆల్ ఇండియా సర్వీస్, ఇట్స్ అ వెరీ గుడ్ సర్వీస్. పబ్లిక్కి సర్వీస్ చేయొచ్చు, లా అండ్ ఆర్డర్ హ్యాండిల్ చేయొచ్చు, నేషనల్ సెక్యూరిటీ అనేది ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ నా అంబిషన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సార్. బట్ ఫార్చునేట్లీ ఐ డిడ్ మై రీసెర్చ్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐఏఎస్. ఇఫ్ నాట్ దట్ హ్యాపెన్స్ డెఫినెట్లీ ఐ రైట్ వన్. నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. అంటే ఐపీఎస్ చేస్తూ ఐఏఎస్ రాయొచ్చు కదా? రాయచ్చు. అంటే దీనికి కూడా ఈ సర్వీస్ అంటే ఐఆర్ఎస్ చూశారు, ఐపీఎస్ కూడా సర్వీస్ చూస్తే తర్వాత ఐఏఎస్ చేసుకోవచ్చు. చేయొచ్చు సార్. ఇది ఈ సర్వీస్ కూడా ఎంజాయ్ చేస్తారు? నేను ఏ సర్వీస్ అయినా ఎంజాయ్ చేస్తాను సార్. ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. నేను రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ జాయిన్ అవ్వడానికి కూడా ప్రథమ రీజన్ ఒకటే సార్. నాకు నెక్స్ట్ టైం సర్వీస్ అప్గ్రేడ్ అవుతుండొచ్చు, కాకపోవచ్చు. అయితే రైల్వేలో ఉండడానికి ఇట్స్ ఏ లాస్ట్ ఆప్షన్. రైల్వేలో ఉండి రైల్వే ఏంటి యాజ్ అన్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఇంత హ్యూజ్ ఆర్గనైజేషన్, ఎట్లా వర్క్ అవుతుంది నేర్చుకుందాం అని ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. ఈఓఎల్ కూడా తీసుకోలేదు నేను. సిమిలర్లీ ఒకవేళ కాకపోతే ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సార్ నాకు చాలా టైమ్స్ ఉన్నాయి సార్. ఐఎమ్ 24 years old. ఐపీఎస్ కూడా చేయండి. నేను అదే సార్, ఇప్పుడు నాకు ఐపీఎస్ అవ్వండి, యూనిఫామ్ సర్వీస్ చూడండి, తర్వాత ఐఏఎస్ వెళ్ళండి. అది మన చేతిలో లేదు సార్. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2 అని ఉంటుంది, అది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇచ్చేస్తాం. అందులో ప్రిఫరెన్స్ ఇచ్చేసాను. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నేను నా తర్వాత ఇంకో ఇద్దరు కూడా ఐఏఎస్ వస్తుంది. నాకు ఒక్కడికే కాదు, నా తర్వాత ఇంకొక ఇద్దరు కూడా ఐఏఎస్ వస్తుంది. సంహా ఒకవేళ మిస్ అయినా కూడా మీరు అన్నట్టు ఐపీఎస్కి వెళ్తాను. యూనిఫామ్ సర్వీస్ కూడా ఇలా వర్క్ అవుతుంది. అందులో నుంచి డిసిప్లిన్, డెడికేషన్, ఎస్ప్రిట్, డీకాప్స్ ఇది తీసుకొని ఐఏఎస్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. రిజల్ట్ వచ్చింది 554. అమ్మా నన్ను ఏమన్నారు? ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ ఎలా జరిగింది? ఫస్ట్ అటెంప్ట్, దాని తర్వాత సెకండ్ అటెంప్ట్ కంటిన్యూస్గా యూపీఎస్సీలో రిజల్ట్ రావడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్ సార్. నేను ఆశించాను, బట్ ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం అయితే మనకు ఉండదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ అదే ఖచ్చితంగా జరుగుతుందన్న అంత ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. సో ఐ వాజ్ స్టాప్ మై సెల్ఫ్ ఎట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దగ్గర ఆపేశాను. బట్ ఫార్చునేట్లీ ఈసారి కూడా సర్వీస్ వచ్చింది. నేను చెప్పాను, మమ్మీ ఫస్ట్ కాలే మా మదర్కి చేశాను. నేను డైరెక్ట్ నాకు ర్యాంక్ ఎంత వచ్చిందని కూడా చెప్పలేదు. ఐ టోల్డ్ దెమ్ ఐ గాట్ ఐఏఎస్. బికాస్ ఎందుకంటే లాస్ట్ టైం ద క్లోజ్డ్ ర్యాంక్ ఫర్ ఐఏఎస్ వాజ్ 577. ఐ గాట్ 554. సో దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ మీ టు గెటింగ్ ఇన్ టు ఐఏఎస్ అండ్ ఐఎమ్ బిలీవింగ్ ఇట్. So there is one good statement that if you believe something so hard, the universe will conspire it to make it true. So నేను యూనివర్స్ కు వదిలేశాను. అది ఏ డెసిషన్ తీసుకుంటే ఐ విల్ ఒబే దట్ డెసిషన్ అండ్ ఐ లవ్ ఇట్. దే ఆర్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆస్పైర్ చేసింది అది. సో ఫైనల్ అది వచ్చినామంటే ఎంత పేరెంట్స్ అయినా కూడా ఎక్కడో దగ్గర మళ్ళీ ఏమన్నా వస్తుందా, ఏమన్నా మిస్ఫార్చ్యూన్ ఏమైనా తగులుతుందా తనకి అన్న ఒక చిన్న సంశయం ఉంటుంది. బట్ ఒకటేసారి వచ్చిందని తెలిసిన తర్వాత దే వర్ ఓవర్వెల్మ్డ్ విత్ హ్యాపీనెస్. సో చాలా సంతోషం అని ఏడ్చేస్తూ ఉంటారు. ఆనంద బాష్పాలు అవి ఒక్కొక్కసారి వాళ్ళ కష్టాలను గుర్తు చేసుకొని ఏడ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసుకొని సో నేను అక్కడ నిలబడి చూసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ బ్రాట్ సమ్ ప్రౌడ్నెస్ ఇన్ టు దేర్ ఐస్. సో సమ్హౌ ఐ డిడ్ మై పార్ట్ ఇన్ దేర్ లైఫ్స్ అన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. బట్ దేర్ ఈస్ లాట్ టు డూ మోర్ అన్న అదొక దాన్ని ఏమంటాం సార్, ఆ ముందు చూపును కూడా నేను పెట్టుకున్నాను. సో ఇంకా నేను చేసే సర్వీస్ వల్ల వాళ్ళు అనుకున్నది నేను ఐఏఎస్ అవ్వడం వాళ్ళ అంబిషన్ కాదు సార్. నేను ఐఏఎస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని నేను చేరడం, ఒక లైన్లో 100 మంది నిలబడితే ఆ 100% కూడా నేను చూడాలి, నేను మాట్లాడాలి, నేను సర్వీస్ చేయగలగాలి, అది వాళ్ళ కోరిక. సో అది నేను చేసినప్పుడు దే విల్ ఫీల్ మోర్ ప్రౌడ్ కంపేర్ టు దిస్ సెలెక్షన్. సో అది చేయడం అనేది నా మేజర్ ఎయిమ్స్. అంటే అది ఇంకా టైం పడుతుంది, కానీ ఇప్పుడు వరకు అయితే మీ ఫ్యామిలీలో మీ రెండోసారి ర్యాంక్ కొట్టడం
ఆ గర్వం అనేది అమ్మ కళలో అందరికి కళ్ళలో కనిపిస్తుంది సార్. మీకు ఒక గోల్, మీకు ఒక ఫ్రేమ్, అంటే కేవలం ప్రతి ఒక్కరిని కలవడమే కాకుండా మీరు మైండ్లో కొన్ని ఫ్రేమ్స్ పెట్టుకుని ఉంటారు. ఒక గోల్ ఎలా చేయాలి సర్వీస్ అని. సాధారణంగా ఒక కలెక్టర్, పాలసీ మ్యాటర్ చేసే వ్యక్తి, మీరు రూరల్ నుంచి వచ్చారు కాబట్టి ఎక్కువగా ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇస్తారా, హెల్త్కి ఇస్తారా, లేదు అన్ఎంప్లాయ్మెంట్కి ఇస్తారా, రూరల్ డెవలప్మెంట్కి ఇస్తారా? అంటే ఒక్కొక్కటి దీనికి లింక్ ఉంటుంది. ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే ఎడ్యుకేషన్, దీంట్లో ఏ విధంగా మీరు వెళ్తుంటారు? సార్ మనము 2047 అంటే వీ షుడ్ బికమ్ డెవలప్డ్ నేషన్ బై 2047 అని అమృత్ కాల్ తోటి వెళ్తున్నాం సార్. ఈ అమృత్ కాల్లో నా మేజర్ ఫోకస్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. ఒక మనిషిని మన సిటిజన్ని, సాటి పౌరుడిని సరిగా ట్రైన్ చేయగలిగితే దేశానికి తనే కాంట్రిబ్యూట్ చేస్తాడు. స్కిల్ డెవలప్మెంట్, తన గురించి తాను పక్కకు పెట్టండి సార్, అది చేసేసుకుంటాడు. తన గురించి తాను, ఫ్యామిలీ గురించి, కుటుంబ సభ్యుల గురించి చేసేస్తాడు. బట్ అట్ ది సేమ్ టైమ్ హిల్ కాంట్రిబ్యూట్ టు ది నేషన్, హిల్ బికమ్ ఏ ప్రొడక్టివ్ సిటిజన్. నా దృష్టి ఈ అమృత్ కాల్లో మాత్రం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సార్. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్లో ఏమొస్తాయి? ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్ డెవలప్మెంట్. ఈ మూడిటి మీద నా ప్రైమరీ ఫోకస్ ఉంటుంది సార్. మళ్ళీ మీరు అన్నట్టు ఎడ్యుకేషన్లో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. సోషల్గా కానీ, జెండర్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, హెల్త్లో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. యంగర్ పీపుల్కి హెల్త్ అందడం లేదు, ఈ పాలియేటివ్ కేర్ సరిగా లేదు, ఓల్డ్ పీపుల్కి జరగట్లేదు. మనం డెవలప్ అవుతున్నా కొద్ది ఏజ్ ప్రోగ్రెషన్ జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ యొక్క ప్రపోర్షన్ పెరుగుతుంది. వాళ్ళు ప్రొడక్టివ్గా ఉండరు, బట్ స్టిల్ దే డిడ్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇన్ దేర్ ప్రొడక్టివ్ డేస్. మరి వాళ్ళని టేక్ కేర్ చేయాల్సింది కంట్రీస్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ నా మెయిన్ దృష్టిలో ఉన్నాయి సార్. ఈ మూడిటితోటి హోల్ ఇష్యూస్ని నేను సాల్వ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రూరల్ ఏరియాస్లోనే రిజైడ్ అయి ఉంటారు. సో వాళ్ళని ఫోకస్ చేస్తూ రూరల్ డెవలప్మెంట్ని చేయాలి. ప్లస్ హ్యూమన్ క్యాపిటల్లో హెల్త్ వస్తుంది, మంచి హెల్త్, ప్రైమరీ హెల్త్ కానీ, సెకండరీ హెల్త్ కానీ, టెరిషరీ స్పెషాలిటీ హెల్త్ కానీ, ఉన్న స్కీమ్స్ బెనిఫిషరీకి వెళ్ళేటట్టు దాని గురించి అవగాహన తీసుకొచ్చి వాళ్ళందరికీ హెల్త్ అందాలి. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాం సార్, జేబులో నుంచి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం మన హెల్త్ కోసం అని చెప్పేసి, అది మనకి 56% అనేది మనకి ఉంది ఇప్పుడు స్టాటిస్టిక్స్. అంటే 100 రూపాయలలో 50 రూపాయలు మన జేబుల నుంచి ఖర్చు పెడితేనే మనకి హెల్త్ అందుతుంది. దాన్ని తగ్గించాలి. అది మనకి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి తగ్గించాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గించాలి. వాళ్ళని మిస్సింగ్ మిడిల్ అంటాం, మనకి ఇన్సూరెన్స్ ఉండదు, మిస్సింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళు. సో వీళ్ళందరినీ ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రైమరీ మోటివ్. మీరు ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మంచి ఐడియా, దాన్ని ఎవరు కాదండి. కానీ బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఒక అందరిని ద్రాక్ష పండు. వాళ్ళు రోజు కష్టపడితేనే భోజనం. అటువంటి పిల్లలకి స్కూల్కి పంపడం అనేది కష్టం. ఒక దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు, సంచారంగా తిరుగుతుంటారు. అటువంటి వాళ్ళని మీరు ఒకవేళ ఫోకస్ చేస్తే ఆ టాస్క్ ఎలా తీసుకుంటారు? వాళ్ళు కూడా ఇంపార్టెంట్ దేశానికి. సార్ నాకు రేషన్ కార్డు ఉంది సార్, బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్. సో ఐ బీన్ దేర్. నేను అంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుందా లేదా, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా రకాలుగా చాలా స్కీమ్స్ తోటి ఫస్ట్ యాక్సెసిబిలిటీని అడ్రస్ చేద్దాం అనుకున్నాం సార్. దెర్ ఈజ్ ఎ డివైడ్ అంటాం దాన్ని, అర్బన్ డివైడ్, రూరల్ అర్బన్ డివైడ్. అంటే రూరల్ ఏరియాస్లో మనకి ఒక 10 కిలోమీటర్స్కి ఒక స్కూల్ ఉంటే అర్బన్ ఏరియాస్లో 1 కిలోమీటర్కి ఒక స్కూల్ ఉంటుంది. సో ఈ యాక్సెసిబిలిటీ అనేది ఇప్పుడు రూరల్ ఏరియాస్లో తగ్గిపోతుంది. 10 కిలోమీటర్లు స్కూల్కి పంపించాలన్న ఆలోచన పేరెంట్స్కి వస్తుంది. సరే అక్కడికి వచ్చింది అంటే 10 కిలోమీటర్లు అమ్మాయిని పంపించాలా అన్న ఆలోచన ఇంకొకటి వస్తుంది. సో ఈ యాక్సెసిబిలిటీ ఇష్యూని బ్రిడ్జ్ చేయడానికి మనం మనబడి మన స్కూల్ అని చెప్పేసి, అలాగే చాలా అర్బన్ సెంటర్స్లో గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్, మన తెలంగాణలో అయితే జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉంటాయి, అందులోనే చదివాను. ప్రీ ప్రైమరీ స్కూల్స్, అంగన్వాడీస్ నుంచే మనం కొంచెం ప్రైమరీ నాలెడ్జ్ ఇద్దాం, కాగ్నేటివ్ డెవలప్మెంట్ అక్కడే జరుగుతుందని ఇవన్నీ చేస్తున్నాం సార్. స్టిల్ ఇష్యూస్ ఉన్నాయి. మనం అన్నట్టు ఇప్పుడు యాక్సెసిబిలిటీ అనేది అర్బన్ ఏరియాస్లో ఉన్నంత లేదు. సో దాని మీద ఫోకస్ చేయాలి. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలో చేయాలి. మీరు అన్నట్లు గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీలు ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళకి పిల్లల వరకు కొంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కడి నుంచో వస్తున్న కూలీలు ఉంటారు, వాళ్ళు కుటుంబాలతో వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా చదివించాల్సిన బాధ్యత మీలాంటి అధికారులు. వాళ్ళ మీద ఏ విధంగా ఫోకస్ చేస్తారు? వాళ్ళు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో దగ్గరికి వెళ్తారు. సార్ మీరు అడిగింది వెరీ గుడ్ క్వశ్చన్ సార్. మనకి మైగ్రెంట్ వర్కర్స్ అనే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్స్ అని ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, రీజియన్సే కాదు రాష్ట్రాలే మారిపోతూ ఉంటారు. వాళ్ళ కోసమని మనము రేషన్ కార్డు మీద ఒక స్కీమ్ తీసుకొచ్చాం, 1 నేషన్ 1 రేషన్. ఎక్కడికి వెళ్ళినా ఏ షాపు మన రీజనల్ బేసిస్ మీద వాళ్ళకి రేషన్ని మనకి రిజెక్ట్ చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా దే ఆర్ రైట్ఫుల్ టు దోస్ రేషన్ రైస్. సిమిలర్ వేలో మనకి వీళ్ళు ఎక్కడున్నా మనం ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లో మనం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఫండ్ రీసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటూ, మనకున్న వాటిలో జుడిషియబుల్ యూజ్ చేసుకుంటూ ఎంత మాధ్యమంలో మనం చేయగలుగుతాం ఒక స్కూల్ని.
మనకున్న రీసోర్స్ తోటి అదంతా ఒక అవగాహన తెచ్చుకొని ఒక ఎవిడెన్స్ డేటా గ్యాదర్ చేసుకొని స్కూల్స్ అందరికీ యాక్సెసిబుల్ ఉండేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి సార్. సో మైగ్రెంట్ వర్కర్స్కి మనకి ఇష్యూ స్కూల్ జాయినింగ్లో ఉండకుండా ఆ పేపర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఏమన్నా సర్టిఫికేట్స్ అడిగితే ఫాదర్ సర్టిఫికేట్ మదర్ సర్టిఫికేట్ ఇవన్నీ కొంచెం మనకేంటి ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. మైగ్రెంట్ అని చెప్పంగానే కొంచెం టైం ఎక్కువ ఇవ్వడము వాళ్ళకి సర్టిఫికేట్స్ కోసం ఇమ్మీడియట్గా జాయిన్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి సార్. సిమిలర్ వేలో స్కూల్లో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇది ఒక యాక్సెసిబిలిటీ ఈజ్ వన్ ఇష్యూ మనకి చూడగానే కనిపించేది. సరే నేను యాక్సెసిబిలిటీ దొరికింది నేను వెళ్తున్నా స్కూల్కి, ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, మనకి టాయిలెట్స్ సరిగా ఉండకపోవడం. ఇప్పుడు టాయిలెట్స్ అనేది జెండర్కి తగ్గట్టు టాయిలెట్స్ ఉండాలి, ఒకటే టాయిలెట్ ఉండి అందరూ వాడాలంటే కష్టం. సో టాయిలెట్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా మనకి చాలామంది డ్రాప్అవుట్ అవుతున్నారని ఎన్జిఓ ప్రథమ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ డేటా ఇచ్చింది. సో దేర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్ మనం తెలుసుకొని వాటిని సాల్వ్ చేయాలి సార్. ఇష్యూస్కి తగ్గట్టు మన అప్రోచ్ ఉండాలి, సొల్యూషన్ ఉండాలి. అన్నిటికీ మనం ఒకటే సొల్యూషన్ అంటే అది కుదరదు సార్. టైలర్ మేడ్ అంటే ఇష్యూస్కి తగ్గట్టు ఇష్యూ స్పెసిఫిక్ సొల్యూషన్స్ డిజైన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. టీచర్స్ అబ్సెంటీయిజం ఉంది, దానికి మేఘాలయ స్కూల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే జియో ఫెన్సింగ్ టెక్నాలజీ. నాట్ ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చినా కూడా థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేసి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు. ఇది నాకు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా, థంబ్ ఇంప్రెషన్ ఇచ్చినా కూడా జరగట్లేదు అని నేను చెప్పాను. జియో ఫెన్సింగ్ చేయొచ్చు సార్, మనం జియో ఫెన్సింగ్ మేఘాలయ స్కూల్లో చేస్తారు. ఒక్కసారి స్కూల్ జియో ఫెన్సింగ్ చేశామంటే వర్కింగ్ అవర్స్లో ఏ టీచర్ అయితే బయటికి వెళ్తే తెలిసిపోతుంది హెడ్ మాస్టర్కే కాదు డిఈఓకి తెలుస్తుంది, ఎంఈఓకి తెలుస్తుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి తెలుస్తుంది. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఎట్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ అండ్ ది ఇష్యూస్ దే విల్ డెఫినెట్లీ నో బై దిస్ టెక్నాలజీ. సో ఇలాంటి ఇన్నోవేటివ్గా టెక్నికల్ సొల్యూషన్స్ తోటి న్యూ మైండ్ సెట్ తోటి మనం ఈ ఇష్యూస్ని అప్రోచ్ అయితే మనం సాల్వ్ చేయగలుగుతాం సార్. వీ విల్ అచీవ్ దట్ ఈ అమృత్ కాల్లో డెవలప్డ్ స్టేటస్. మీరు మేఘాలయ పేరు ఎత్తారు కాబట్టి అక్కడ మీకు ఆల్రెడీ స్టడీ చేసినట్టున్నారు. అక్కడ ఒక ఇష్యూ ఉంది, సామాజిక సమస్య. అక్కడ ఎప్పటి నుంచో అక్కడ ఆ రాష్ట్రంలో అబ్బాయిలు ఇల్లరికి వెళ్తారు పెళ్లి చేసుకొని, అమ్మాయిలు ఆ ఇంట్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. అక్కడ మమ్మల్ని కూడా గుర్తించండి అంటూ మేఘాలయలో షిల్లాంగ్ ఆ ప్రాంతంలో రోజు సాయంత్రం అబ్బాయిలు అంటే పెళ్ళైన వాళ్ళు వచ్చి రోడ్ల మీద ధర్నా చేస్తారు. రోజు సాయంత్రం 1 అవర్ మమ్మల్ని గుర్తించండి అంటూ. ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు? మన మేఘాలయలో 3 టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటారు. ఆ ట్రైబ్స్లో ఒకళ్ళు ఏంటంటే ఈ మెట్రిలేనియల్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు అన్నట్టు. సో యూజువల్గా మన సొసైటీలో చూసుకుంటే పెట్రియార్కీ కనిపిస్తుంది. అంటే ఎవరైతే పెట్రీ లోకల్ సిస్టమ్ ఎట్లా అంటే పెళ్ళి అయిపోగానే అమ్మాయి మన సైడ్ వచ్చేస్తుంది. సో ఈ లీనియేజ్ అనేది అలా జరిగిపోతూ ఉంటుంది. సో పెట్రియార్కీ అంటే ఏంటంటే పవర్ అనేది అబ్బాయి చేతిలో ఉంటుంది. అబ్బాయి పవర్ ప్లే బాధ్యత తీసుకుంటాడు. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ డెఫినేషన్. అక్కడ ఏంటంటే కొంచెం ఆపోజిట్. అక్కడ ఏంటంటే ఇదే సిస్టమ్ అమ్మాయిల దగ్గర ఉంటుంది, అబ్బాయిలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ లీనియేజ్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. సో నాకు ఈ ఇష్యూ అనేది నేను సోషాలజీ చదివినప్పుడు వచ్చింది సార్, సొసైటీలో ఏం జరుగుతుందని. సార్ నన్ను అడిగితే ఇందులో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో అందులో కూడా అలాంటి ఇష్యూసే ఉంటాయి సార్. ఎందుకంటే సేమ్ సిస్టమ్స్ విత్ డిఫరెంట్ పీపుల్. ఇక్కడ ఈ జెండర్ ఉండే అక్కడ ఆ జెండర్ ఉండే. మన పాలసీ అనేది జెండర్ న్యూట్రల్ ఉండాలి సార్. మనం చేసే పాలసీ అందరికీ సెట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్రియార్కీలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ మెట్రిలీనియల్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, సిమిలర్గా ఉంటాయి సార్ ఇష్యూస్. బట్ మన విక్టిమ్స్ మారుతారు, అక్యూజేషన్స్ ఎవరి మీద జరుగుతున్నాయో వీళ్ళు మారుతారు. దానికి తగ్గట్టే సొల్యూషన్స్ ఉండాలి సార్. మనందరికీ తెలుసు పెట్రియార్కీలో ఏమి ఇష్యూస్ ఉంటాయో, డెసిషన్ మేకింగ్ ఒకరి చేతిలోనే ఉండడం, ఫ్యామిలీ సిస్టమ్ని ఒకరే చేయడం, ఉమెన్ ఎంపవర్మెంట్ తక్కువ ఉండడం. సిమిలర్ అక్కడ కూడా అంతే. అసెట్స్ ఇవన్నీ అమ్మాయిల పేరు మీదనే నడవడం, అబ్బాయిలకి ఏం సేమ్ ఉండకపోవడం డెసిషన్ మేకింగ్లో. అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరుని వాళ్ళు పోగొట్టుకోవడం, ఈ లీనియేజ్లో పోవడం వల్ల ఇది ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టు అసలు ఏంటి స్టేక్ హోల్డర్ అప్రోచ్ తీసుకోవాలి సార్. వాళ్ళ ఇష్యూస్ ఏంటి, వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ ఏంటి, ఇంకేమైనా కొత్త సిస్టమ్ని డిజైన్ చేయొచ్చు. బికాస్ సొసైటీ ఈజ్ ఎవాల్వింగ్. అప్పట్లో మనము ఉన్న ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇప్పట్లో లేదు. అప్పట్లో ఫ్యామిలీ అంటే అందరూ ఒక ఇంటి కింద ఉండేటోళ్ళే ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీ అంటే వేరు, హౌస్ హోల్డ్ అంటే వేరు. ఫ్యామిలీ దేశమంతా స్ప్రెడ్ అయి ఉన్న హౌస్ హోల్డ్ అంటాం దాన్ని. ఇండియాలో నాకు ఒక హౌస్ ఉంది, ఫారెన్లో నాకు ఒక హౌస్ ఉంది, డిఫరెంట్ హౌస్ హోల్డ్స్, బట్ వీఆర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఈ అఫెక్షన్, రిలేషన్స్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ తోటి కలిసి ఉంటాం. దట్ ఈస్ వాట్ ఫ్యామిలీ నౌ. సో డెఫినేషన్స్ చేంజ్ అవుతుంది, సొసైటీ చేంజ్ అవుతుంది, సిమిలర్లీ సిస్టమ్స్, ఇన్స్టిట్యూషన్స్ చేంజ్ అవుతుంది. దానికి తగ్గట్టు మన అప్రోచ్ ఉండాలి. మీరు మేఘాలయలో ముందు ఆ ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తారైతే ఇష్యూస్ ఉన్నాయి అంటే దానికోసమే మమ్మల్ని గవర్నమెంట్ హైర్ చేసింది. గవర్నమెంట్ ప్రతి చోట ఉండలేదు.
కాబట్టి బ్యూరోక్రసీ ఉండాలి అని బ్యూరోక్రసీకి కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ మమ్మల్ని హైర్ చేసుకొని మాకు శాలరీస్ ఇస్తారు. దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. ఇఫ్ దేర్ ఆర్ ఇష్యూస్ వీ హ్యావ్ టు వర్క్. ఓకే సార్, ఒకవేళ రూరల్ డెవలప్మెంట్ తీసుకుందాం. రూరల్ డెవలప్మెంట్లో అక్కడ జరగకూడని కూడా చేసే ఆఫీసర్ కనపడుతుంటారు. ఎగ్జాంపుల్ మేఘాలయ ఒకప్పుడు చేపలు అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలు వెళ్ళేది కొన్ని వేల కిలోమీటర్లు. కానీ అక్కడ చేపలు అవసరం కాబట్టి అక్కడే చేపల పాండ్స్ పెట్టి చేపల పంపిణీ చేసి ఉత్పత్తి చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఐడియాని తీసుకొచ్చారు ఒక ఆఫీసర్. అది ఇప్పుడు అక్కడ మేఘాలయ మంచి ప్రాజెక్ట్ అయింది. అటువంటివి ఏమైనా మీరు చేస్తారా? లేదు ఇక డ్రై ఏరియా కాబట్టి దీన్ని వదిలిపెట్టి ఇంకా వేరే ఏదైనా వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తారా? సార్ నేను అన్నట్టు న్యూ మైండ్ సెట్, న్యూ అప్రోచ్, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరు చెప్పిన అప్రోచ్ కూడా అదే. డైరెక్ట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి ఆ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ రావాలి, ఇన్కమ్ డబుల్ చేయాలన్న ఉద్దేశంతో. అంటే ఒకప్పుడు తినే వాళ్ళు ఇప్పుడు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఆ స్థాయికి తీసుకొచ్చారు. అది గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం సార్. అప్పుడు మన ఫుడ్ అంతకుముందు కూడా మన వ్యవసాయం కూడా మన ఓన్ కన్జంప్షన్ కోసమే చేసుకునేవాళ్ళు. ఈ ఎక్స్పోర్ట్స్ అంటే ఐడియల్, ఎక్స్పోర్ట్స్ పక్కకు పెట్టండి సార్. అమ్మడం అనేది కూడా యాక్సెసిబిలిటీ లేకపోవడం, మార్కెట్స్కి ఎట్లా వెళ్ళాలి, ఒక ఫేర్ ప్రైస్ ఎట్లా తెలుసుకోవాలి, ఇవంతా ఐడియా లేకపోతుండే. సో ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అవ్వడం, వేరియస్ పబ్లిక్ మీన్స్ అంటే మనకేంది ఆన్లైన్ మీడియంస్ వచ్చాయి, ఆన్లైన్లో కూడా మనం పెట్టేసి అమ్మేసుకోవచ్చు, డిమాండ్ ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఇట్లా చేయడం వల్ల ఇలాంటి ఇన్నోవేషన్స్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. సిమిలర్ మీరు అన్నట్టు నేను ఎథిక్స్ చదివేటప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చదివాను సార్. అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్ తీసుకురావడం, వాళ్ళ పరిధిలో లేకపోయినా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఏం చేయొచ్చు పబ్లిక్ అని. ఆమ్స్ట్రాంగ్ పేమ్ అని ఒక ఐఏఎస్ అధికారి సార్ రోడ్డు నిర్మించుదామని చెప్పేసి అనుకున్నాడు. డబ్బులు సరిపోలేదు. డబ్బులు సరిపోకపోతే ఆయన క్రౌడ్ ఫండింగ్ చేశాడు. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో మీకోసమే రోడ్ వేసేది, మీ దగ్గర ఏమన్నా ఉంటే ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి ఈ డెవలప్మెంట్ ఫండ్కి, దాని నుంచి రోడ్ వేద్దాం. సో 100 kilometers రోడ్ విత్ హోల్ క్రౌడ్ ఫండెడ్ డబ్బులతోటి ఆయన రోడ్ వేయడం జరిగింది. యూజువల్గా మన పని అది కాదు. గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుంది రీసోర్సెస్ వాడేసాము, అంతవరకు ఇచ్చేస్తాం సర్వీస్, పబ్లిక్ సర్వీస్ డెలివరీ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ రీసోర్సెస్. బట్ ఒక అప్రోచ్ ఒక స్టెప్ ముందుకెళ్ళి పబ్లిక్ నుంచి కూడా ఏమైనా వస్తాయా, ఎందుకంటే ఇది వాళ్ళకే కాదు, ఇట్స్ ఫర్ కంట్రీస్ డెవలప్మెంట్, ఫర్ యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పోర్ట్ పెరిగితే ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, వాళ్ళకే మంచిది, అన్నీ పెరుగుతాయి. సో వెల్ఫేర్ అనేది స్పిల్ ఓవర్ అవుతుంది అక్కడ. దానికోసమని అట్లా ముందు అప్రోచ్. ఇట్లా ఇతనొకరే కాదు సార్, చాలామంది ఉన్నారు అలా. వెల్ఫేర్ వాళ్ళని ఒకటి ఉంటుంది, ఎవరికైనా క్లాత్స్ సెకండ్ హ్యాండ్ క్లాత్స్ వాళ్ళు వాడలేకపోతే వాళ్ళ మీద వేసేసేయాలన్నట్టు. ఎవరైతే డిస్ప్రివిలేజ్డ్ ఉంటారో వచ్చి ఆ క్లాత్స్ తీసుకొని వెళ్ళిపోతారు. సో వెల్ఫేర్ వాళ్ళు ఇలాంటివి చేయొచ్చు. ఇటువంటి మంచి ప్రాజెక్ట్, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఇక్కడ కూడా ఇందులో మైనస్లు ఉంటాయి ఒకటి. మీరు చెప్తున్నట్టు రోడ్డు వేశారు, లేదు మీరు ఫండ్ అడిగారు. ఫండ్ అడిగిన తర్వాత ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని, మీ సర్వీస్ని లేదా మీ ఇన్ఫ్లుయెన్స్ని వాడడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. నేను ఫలానా కలెక్టర్ గారితో ఫోటో దిగాను, ఎంత ఫండ్ ఇచ్చారు. అటువంటి ఇష్యూల్ని ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? మీరు అన్నిట్లుగా బట్టలు లేదా ఫుడ్ తీసుకొచ్చి బయట పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలి. అక్కడ కూడా మైనస్ జరుగుతుంది కొన్ని ఉంటాయి. అంటే ప్రతి వ్యవస్థలో కూడా ప్లస్ మైనస్ ఉంటాయి. ప్లస్ అనేది మనం ఎక్కువగా బేరే తీసుకోకుండా మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళడం అనేది మంచిది అంటారు. ఇటువంటి మైనస్ని ఎలా మీరు షార్ట్ అవుట్ చేస్తారు? సార్ యాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, డెసిషన్ మేకింగ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్. ఒక పిల్లలు ఉన్నట్టు డెసిషన్ మేకింగ్లో ఉంటాయి. ఒక యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు మన ఫోకస్ అంతా పాజిటివ్ సైడ్, అబ్బా చాలా వెల్ఫేర్ జరిగిపోతుందనే కాకుండా దానివల్ల ఇష్యూస్ ఉన్నాయా అని మనం ముందే చూసుకొని ఆ డెసిషన్ మేకింగ్లో వాటికి కావాల్సిన రెమెడీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బికమ్ ఏ డెసిషన్. ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే అలా జరగాలి సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ మీ ప్లాన్ ఏంటి సార్? ఉమెన్ ఎంపవర్మెంట్ సేమ్ థింగ్ సార్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. ఒక ఉమెన్ తన మీద తనకి నమ్మకం రావాలి. నేను బయటికి వెళ్ళి ఒక సాటి మెన్ ఏం చేయగలుగుతుండో నేను చేయగలను అనే డెవలప్మెంట్ మనకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళలో హ్యూమన్ క్యాపిటల్ అనేది డెవలప్ అయినప్పుడు. అది ఎలా అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రాపర్ స్కిల్లింగ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఒక్కటి ఇచ్చేస్తే మన రెస్పాన్సిబిలిటీ అయిపోలేదు సార్. ఎందుకంటే అకార్డింగ్ టు స్కిల్ ఇండియా రిపోర్ట్ 46% ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. వాళ్ళ స్కిల్స్ హైర్ చేసుకునే కంపెనీస్ యొక్క రిక్వైర్మెంట్ స్కిల్స్కి మ్యాచ్ అవ్వట్లేదు, స్కిల్ పోర్ట్ఫోలియో మ్యాచ్ అవ్వట్లేదు. సో ప్రాపర్ స్కిల్లింగ్ చేయడం జరగాలి, స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, రీస్కిల్లింగ్ చేయాలి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవే వస్తాయి సార్. మనం ఫస్ట్ మనకు అసలు హ్యూమన్ క్యాపిటల్ ఉందని చూపిస్తే కదా వాటిని మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఒక ఐడియా వచ్చేది. అట్ ద సేమ్ టైం మనం సప్లై మీద వర్కౌట్ చేస్తున్నాం, డిమాండ్ మీద కూడా వర్కౌట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేయాలి. సో వన్స్ ఈ సప్లైని డిమాండ్ని మనం ఒక బ్రిడ్జ్ చేసి మ్యాచ్ చేసామనుకోండి సార్, డెవలప్మెంట్ అదే జరిగిపోతుంది. ఓకే, ఎలక్షన్ తీసుకుందాం. ప్రతి ఒక్కరికి ఓటు అన్నది ఇంపార్టెంట్.
హక్కు అది. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ ఓటు ఎవరికేస్తే నాకేంటి, నేను ఆ ఓటు రోజు నాడు పండగ అని భావించకుండా ఇంట్లో కూర్చొని ఉంటారు. కొంతమంది సోమరిపోతులు ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి కూడా నాకు ఎవరికేస్తే నాకేంటి, నాకు నా జీవితం ఇది అని భావించే వాళ్ళకి ఎలక్షన్ రోజు నాడు వాళ్ళు పోలింగ్ బూత్కి తీసుకొచ్చేలా, వాళ్ళ స్వతహాగా వచ్చేలా మీరేం ప్లాన్ చేస్తారా? ఖచ్చితంగా సార్. నా యాజ్ అన్ ఐఏఎస్ కెరియర్లో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ ఇలాంటి పోస్ట్ వస్తూ ఉంటాయి. సో మా మెయిన్ కలెక్టర్ అయిన తర్వాత కూడా మీరు దాన్ని చేసుకోవచ్చు కదా? చేయొచ్చు సార్. యాజ్ ఎ కలెక్టర్ ఉన్న కలెక్టరే మనకి ఆ డిస్ట్రిక్ట్కి మెయిన్ ఎలక్షన్ ఆఫీసర్ అవుతారు. సో అలాంటివి వచ్చినప్పుడు ఎస్ సార్, నా మేజర్ ఫోకస్ అంతా ఓటర్ టర్న్అవుట్ని పెంచాలి. మీరు అన్నట్టు ఇప్పుడు మన హైదరాబాద్ సార్, ఐ విల్ గివ్ యూ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. నేను మెయిన్స్ ఆన్సర్లో రాశాను. హైదరాబాద్లో మనకి అర్బన్ అపతి అంటాం సార్ దీన్ని. ఎవరికి ఏమైతే నాకేంటి. సో 30% ఆఫ్ ఓటర్ టర్న్అవుట్ ఉంది, అరౌండ్ 30%, ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పలేను. సో మనము ఈ మైండ్ సెట్ని మార్చాలి. ఈ మైండ్ సెట్ని ఎలా మారుస్తాం? ఎడ్యుకేషన్ కాదు సార్. ఎందుకంటే హైదరాబాద్లో ఎడ్యుకేషన్ లేదా సార్? లిటరసీ లెవెల్స్ చూడండి 80 to 90% అబౌవ్ ఉంటుంది. బట్ మరి ఓటర్ టర్న్అవుట్ 30% ఉంది. ఇట్ ఈస్ అ పారాడాక్స్. ఇది ఉంది అది ఉంది బట్ ఇది జరగట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సింది అవేర్నెస్ క్రియేషన్ సార్. ప్రాపర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది కండక్ట్ చేయాలి. ఒక ఓటు వాల్యూ ఏంటి, కాన్స్టిట్యూషన్లో మనం అంత డిబేట్స్ చేసి ప్రతి ఒక్కరికి పొలిటికల్ ఈక్వాలిటీ ఇచ్చాం. అందరికీ ఒకటే ఓటు. ప్రైమ్ మినిస్టర్ సార్ అయినా చీఫ్ మినిస్టర్ సార్ అయినా ఒకటే ఓటేస్తారు. ఒక నార్మల్ సిటిజన్, కామన్ సిటిజన్ అయినా ఒకటే ఓటేస్తారు. దట్ ఈస్ పొలిటికల్ ఈక్వాలిటీ వీ ఆస్పైర్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ డిబేట్స్. దాని యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి, దాని యొక్క మోటివేషన్ ఏంటి, అసలు ఎందుకు అంత డిబేట్స్ చేసి తీసుకురావడం జరిగింది పొలిటికల్ ఈక్వాలిటీ, ఇది అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి సార్. అంతకుముందు మనం బ్రిటిష్ వాళ్ళలో ఉన్నప్పుడు వీఆర్ సబ్జెక్ట్స్, వాళ్ళు రూలర్స్, వీఆర్ సబ్జెక్ట్స్. మన కేసు ఏముండదు, ఏ రైట్స్ ఉండవు, ఏముండదు. వీఆర్ జస్ట్ ప్యాసివ్ కన్జ్యూమర్స్. ఇప్పుడు వీఆర్ సిటిజన్స్. వై వీఆర్ సిటిజన్స్? సబ్జెక్ట్స్కి సిటిజన్స్కి డిఫరెన్స్ మనం ఇవ్వాలి. అది ఇస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఓటు పవర్ ఏంటి, ఈ కాన్స్టిట్యూషన్ మనల్ని ఎంత ఎంపవర్ చేసింది. ఒక్క ఓటుతో ఏమవుతుందని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. ఒక్క ఓటుతో మనము ఏదో మూవీలో చెప్తారు సార్, తలపతి విజయ్ సార్, ఒక్క ఓటుతో ఏ స్టేట్ ఉండాలి, ఏ నేమ్ ఉండాలి, ఏ కంట్రీ ఉండాలి, కంట్రీకి కంట్రీహుడ్ రావాలా లేదా అని చెప్పేసి డిసైడ్ చేసాం మనం. ఏ ప్రెసిడెంట్ ఉండాలని డిసైడ్ చేసిన రోజులని. సో ఒక్క ఓటు చాలా మ్యాటర్. ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా ఇనిషియేటివ్స్ మనం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరు నచ్చలేదు, నా కాన్స్టిట్యుయెన్సీలో 10 మంది నిల్చున్నారు, నాకు ఎవరు నచ్చలేదు. యూ గో అండ్ ఎక్సర్సైజ్ యువర్ ఓట్ ఇన్ నోటా, నన్ ఆఫ్ ది ఎబో. చూపించండి, మీరు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ నాకు నచ్చలేదని పార్టీస్కి చూపించండి, క్యాండిడేట్స్ని మారుస్తారు. దట్ ఈస్ వాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ మనం కన్వే చేయగలగాలి. ఇన్ని చేసినా కూడా మనం టర్న్అవుట్ ఎందుకు రావట్లేదంటే అర్బన్ అపతి సార్. ఓన్లీ వన్ సొల్యూషన్ ఈస్ ఎఫెక్టివ్ అవేర్నెస్ క్రియేషన్. కాన్స్టిట్యూషన్ ఎందుకు వచ్చింది, సబ్జెక్ట్స్ నుంచి మనం సిటిజన్స్కి ఎందుకు మారాం, సిజే సార్ది మనం చాలా స్పీచెస్ వింటే తెలుస్తుంది. వీఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ సబ్జెక్ట్స్. ట్రాన్స్ఫర్మేటివ్ కాన్స్టిట్యూషన్ వచ్చి మనల్ని సిటిజన్స్గా ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మరి మనం ఫాలో అవుతున్నామా, సబ్జెక్ట్స్ లాగానే ఇంకా మనల్ని మనం ట్రీట్ చేసుకుంటున్నామా అనేది మన అవగాహన తెచ్చుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలి. కలెక్టర్ అయితేనే బాగుంటుంది. మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా వైడ్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అంటే నేను ఇంకా చాలా అడగాలనుకున్నా, రైతుల గురించి, ఇరిగేషన్ గురించి, ఇవన్నీ కూడా ఇంకా నాకు అడగాలనిపించట్లేదు. నెక్స్ట్ ఐపీఎస్ అయ్యారు అనుకోండి. ఓకే సార్. ఐపీఎస్ అయితే మీ ప్లాన్ ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐ విల్ స్టిల్ సే ది సేమ్ థింగ్. ఐ విల్ బీ వెరీ ప్రౌడ్ టు వేర్ యూనిఫామ్. సో ఆ యూనిఫామ్ అంటే ఏదో వచ్చేసింది, పవర్ చూపించేసా, లాఠీ పట్టేసుకుంటా, ఇది కాదు సార్. యూనిఫామ్ ఈజ్ గివింగ్ మీ రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్, అప్హోల్డ్ ది లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ, కామన్ పీపుల్ యొక్క సేఫ్టీ, అలాగే గవర్నమెంట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్. సో ఇవన్నీ నా ప్రైమ్ మోటివ్స్ వస్తాయి సార్. దానికోసం మన ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది 2 years ఎన్పిఏలో, నేషనల్ పోలీస్ అకాడమీలో. అలాగే లా అండ్ ఆర్డర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి ఉంటుంది. సో వాటి మీద నాకు మంచి అవగాహన వచ్చిన తర్వాత ఆ జాబ్ ప్రొఫైల్కి నేను ఇంకెంత బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతా, ఆ యూనిఫామ్ సర్వీస్ని ఇంకెంత ప్రైడ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతా అనే దాని మీద నేను వర్క్. ఒకవేళ మీరు ఐపీఎస్ అయ్యారు, క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ మీద చూపించారు, అది కంట్రోల్ చేయడం చూస్తారా, లేదా క్రైమ్ ఎగ్నెస్ట్ చైల్డ్ మీద చూపిస్తారా? ఈ రెండు ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి. చాలామంది ఇట్లా డైలమాస్ ఇస్తూ ఉంటారు సార్. నాకు ఒకటే సొల్యూషన్, వై కాంట్ ఐ డూ బోత్? దట్ ఈస్ మై సింపుల్ క్వశ్చన్. నా మేజర్ ఫోకస్ క్రైమ్ మీద ఉంది. క్రైమ్ ఉమెన్ మీద జరుగుతుంది, ఇట్స్ ఎ బిగ్ థింగ్. క్రైమ్ చిల్డ్రన్ మీద జరుగుతుంది. 2 are హెల్ప్లెస్ సిచ్యువేషన్.
జెండర్ మనకి పెట్రియార్కల్ నేచర్ కానీ సొసైటీ కానీ చిన్న చూపు చూడడం ఇవన్నీ వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ లేకపోవడం వల్ల కొంచెం ఆ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతుంది అక్కడ. ఈ సోషల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా క్రైమ్ చేసేటివి ఉంటాయి. సో ఇలా చిల్డ్రన్ దే ఆర్ హెల్ప్లెస్. వాళ్ళు మాట్లాడలేరు, దే డోంట్ ఈవెన్ నో దేర్ రైట్స్, ఏం జరుగుతుందో చెప్పలేరు. ఇవి ఉన్నాయి. చిల్డ్రన్లో కూడా మళ్ళీ జెండర్ ఇష్యూస్, చిన్న అమ్మాయిలు చిన్న అబ్బాయిలు ఇష్యూస్ సపరేట్ ఉంటాయి, చిన్న అబ్బాయిల ఇష్యూస్ సపరేట్ ఉంటాయి. సో ఇవన్నీ ఇష్యూస్, ప్రతి ఇష్యూకి స్పెసిఫిక్గా ఏ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి. నా ఫోకస్ క్రైమ్ సార్. క్రైమ్ని జీరో చేయడం నా ఫోకస్ ఉంటుంది. క్రైమ్ వన్స్ జీరో అయిందంటే జెండర్ ఇష్యూస్ జీరో అవుతాయి, చిల్డ్రన్ ఇష్యూస్ జీరో అవుతాయి సార్. దానికోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నాం సార్. వాటిని ఇంకొంచెం ఫర్దర్ ముందు స్టెప్కి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ బ్యూరోక్రసీ చేస్తుంది. ఐ విల్ బీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఇంప్లిమెంటేషన్ మెషినరీ. క్రైమ్ ప్యాటర్న్ ఎవ్రీ ఇయర్ మారిపోతుంటుంది. క్రిమినల్స్ మారుతుంటాడు, వాడు ఎంఓ కూడా మారిపోతుంటుంది. ప్రజెంట్ మీకు మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ వైట్ కాలర్ అఫెన్స్ పక్కన పెడితే మెయిన్ ఛాలెంజ్ మీరు సర్వీస్లోకి వచ్చేసరికి మీకు పెద్ద ఛాలెంజ్, బిగ్ ఛాలెంజ్ చెప్పాలంటే సైబర్ క్రైమ్. కంటికి కనిపించకుండా కొట్టేస్తుంటాడు, రికవరీ అవ్వదు. దీన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? అవగాహన పెంచి ప్రజల్లో కంట్రోల్ చేస్తారా, లేదు సైబర్ క్రిమినల్స్ పట్టుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారా? సార్ డిటరెన్స్ అంటాం సార్. అంటే ఒక ప్రెసిడెన్స్ చూపించి ఇలాంటివి చేయకూడదు. దీని మీదనే మనము ఈ టోటల్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది మనకి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటాం. ఇదంతా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రీఫార్మ్, అట్ ద సేమ్ టైం డిటరెన్స్, ఈ రెండింటి మీద వర్క్ అవుతుంది. వై కాంట్ ఐ డూ సేమ్? సో రీఫార్మ్ చేయాలి సార్. రీఫార్మ్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు మీరు అన్నట్టు అవగాహన, సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. బట్ ఆ మొబైల్ ఫోన్ ఎంత చేయగలుగుతుంది, మనకి ఎంత హానిని మనం ఎక్స్పోజ్ అవుతున్నాం, ఇదంతా అవగాహన తీసుకురావాలి. ఒక చిన్న వైరస్ మన మొబైల్లోకి వస్తే దే విల్ హ్యాండిల్ అవర్ ఓన్ కెమెరా. సో ఇదంతా జరుగుతుంది అంటే ఈ అవగాహన వాళ్ళకి వస్తే దెన్ దే విల్ బి వెరీ కాషియస్ మొబైల్ వాడేటప్పుడు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడేటప్పుడు. దాన్ని సైబర్ హైజీన్ అనే పేరుతోటి సైబర్ స్వచ్ఛతా కేంద్రాల్లో మనం చేస్తున్నాం ఆల్రెడీ. దాన్ని ఇంకా ఫర్దర్గా ముందు స్టెప్గా తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఈ రీచ్ ఉండాలి. ప్లస్ మీరు అన్నట్టు సైబర్ సేఫ్టీ ఇండెక్స్ అని చెప్పేసి గ్లోబల్ లెవెల్లో ఇస్తారు సార్. ఇండియా ఈజ్ అట్ ది వల్నరబుల్ స్పాట్. మొత్తం జరిగిన ఇన్సిడెంట్స్లో నియర్లీ 30 to 40 ఇన్సిడెంట్స్ దే ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, సైబర్ క్రైమ్స్ గ్లోబల్ లెవెల్లో. సో మనం ఎంత థ్రెట్లో ఉన్నామనేది మనకు తెలిసిపోతుంది. అప్పట్లో అంటే మనకి డైరెక్ట్ బాంబులు వేయడాలు, యుద్ధాలు చేయడాలు ఇవి ఉండే. ఇప్పుడు జస్ట్ సాఫ్ట్ వార్, ఇది అంతా హైబ్రిడ్ వార్ అయిపోయింది. సో నాన్ కన్వెన్షనల్ మీన్స్ రెండు యూజ్ చేస్తూ ఉంటారు. ఎయిమ్స్ మీద అటాక్ జరిగింది రీసెంట్గా. సో 2 weeks మొత్తం మనకి డేటా ఛానల్స్ అన్ని బ్లాక్ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ప్రిపేర్డ్నెస్. మనము థ్రెట్స్ని ఆపలేం సార్. వన్ థింగ్ ఫర్ షూర్ ఈస్, అవతల నుంచి మనకి స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ ఉంటారు. సైబర్ క్రైమ్స్ని మనం ఆపలేం. మేబీ మనం ప్రిపేర్డ్ అయి ఉండొచ్చు. క్రైమ్ జరుగుతుందని మనకు ముందే తెలిసి ఉంటే వీ విల్ బి ప్రిపేర్డ్. సో క్రైమ్ జరగగానే తొందరగా దాన్ని ట్యాకిల్ చేసి మన డేటా రికవరీ కానీ మన సిస్టమ్స్ని మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ చేసుకోవచ్చు. సో నేను ఒకవేళ సైబర్ సైడ్ వెళ్తే మై మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ ప్రిపేర్డ్నెస్. ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. సర్టీన్ అండ్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని ప్రిపేర్డ్నెస్ మీద ఫోకస్ చేయడం. మనం ఒక్కసారి డిటరెన్స్ చూపించామనుకోండి, ఆటోమేటిక్గా అవతల సైడ్ నుంచి థ్రెట్స్ తగ్గిపోతాయి. సైబర్ క్రైమ్ మీద బాగా అవగాహన ఉంది సార్. వీఆర్ సివిల్ సర్వీస్ సార్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని నేను ఆస్పైర్ అవుతున్నా అంటే ఇవన్నీ మేము చదువుకొని వస్తాం. బుక్లో చదవడం వేరు, ఫీల్డ్లోకి వచ్చాక క్రైమ్ రేట్స్ మారుతుంటారు. రైట్. సరే, ఇప్పుడు ఎందుకు కాకుండా ఒకసారి ప్రొఫెషనల్ నుంచి మన పర్సనల్ లైఫ్కి వద్దాం. ప్రణయ్ కుమార్ పెళ్ళి ఎప్పుడు సార్? ప్రణయ్ కుమార్ ప్రేమలో ఉన్నాడా, అది అమ్మా నాన్న అమ్మాయినా? నేను చెప్తాను సార్. ఇది క్వశ్చన్ మనకు తెలిసిన విషయమే. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సార్. సో స్వర్గంలో ఏం రాసిందో నాకు తెలియదు సార్. బట్ స్టిల్ ఐఎమ్ సింగిల్ నౌ. బట్ ప్రేమ వివాహమా అరేంజ్డ్ మ్యారేజ్ అనేది నా చేతిలో లేదు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, స్వర్గంలో డిసైడ్ చేయబడుతుంది. ఏది డిసైడ్ చేస్తే సాధారణంగా ముస్సూరిలో ఇంటరాక్ట్ కార్యక్రమం ఉంటుంది మీ బ్యాచ్మెంట్స్ అందరికీ. అక్కడే కొన్ని పరిచయాలు అవుతుంటాయి కదా. లాస్ట్ ఇయర్ మీకు ఎవరు ఎదురుపడలేదు? లాస్ట్ టైం నేను ఫౌండేషన్ కోర్స్ లబాస్నాకి వెళ్ళలేదు సార్. నేను ఆ టైంలో మెయిన్స్ రాస్తున్నా 2023. బట్ దాని తర్వాత రైల్వేలో ఫౌండేషన్ కోర్స్ జరిగింది నాకు. అక్కడ ఐ మేడ్ అ గుడ్ ఫ్రెండ్స్ సార్. చాలా మంచి ఫ్రెండ్స్, ఒక మంచి సోషల్ నెట్వర్క్ అనేది నాకు డెవలప్ అయింది. సో సోషాలజీలో మేము సోషల్ క్యాపిటల్ అంటాం, ఎందుకంటే దాన్ని వీ కెన్ పుట్ ఇట్ టు గుడ్ యూస్ ఫర్ సొసైటీ. సో మంచి సోషల్ క్యాపిటల్ నేను డెవలప్ చేసుకోగలిగిన సార్. బట్ మ్యారేజెస్ గురించి నాకు థాట్ రాలేదు. బట్ ఐఎమ్ స్టిల్ 24 years. చూద్దాం నా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం. మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. థర్డ్ టైం ఐఎమ్ సేయింగ్ ఎస్, సర్వీస్ చేయాలి. పబ్లిక్ మోటివ్ ఉంది నాకు. ఫస్ట్ చేయాలి, అమ్మగారి కోరిక నెరవేర్చాలి. సార్ ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. మిమ్మల్ని చూసి
చాలామంది రావాలనుకుంటారు. నేను కూడా సాధించాలి, ఒక గ్రామీణ ప్రాంతంలో వచ్చాడు ఆ అబ్బాయిని చూసి నేను వెళ్ళాలి. ఆ విధంగా వస్తున్న యాస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రోజు కష్టపడి చదవమంటారా? ఆ స్ట్రెస్ నుంచి ఎలా మీకంటే 2 సార్లు కూడా విజయం ఉంది కాబట్టి మీకు ఆ పెయిన్ లేదు. కొంతమంది 6 సార్లు 5 సార్లు రాశారు. అందరూ కూడా ప్రాణిలాగా ఫస్ట్ టైం సెకండ్ టైం రాదు. అప్పుడు ఏం చేయాలి? మీలాగా రావాలంటే ఏం చేయాలి? సార్ ఫస్ట్ ఐ విల్ అడ్రస్ దట్ పెయిన్లెస్ స్టేట్మెంట్ సార్. పెయిన్ లేదంటే ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ సార్. ఐ విల్ బెగ్ టు డిఫర్. బికాస్ నేను ప్రతి 6 పీడిఎఫ్ చూశాను సార్. యూపీఎస్సీ ఇచ్చింది 6 పీడిఎఫ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫైనల్. 6 ఇట్లలో నా పేరు ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఫార్చ్యూన్. ఐ విల్ సే దిస్. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఎవ్రీ పీడిఎఫ్ ముందు ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు నుంచి నాకు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఐ కెన్ కాల్ దెమ్ నైట్ మేర్స్. నేను నా నెంబర్ సెర్చ్ చేస్తాను పీడిఎఫ్లో, సెర్చ్ నాట్ ఫౌండ్ అనేది నాకు ఇట్లా పాపౌట్ అవుతూ ఉంటుంది. సో ప్రతిరోజు నేను భయపడ్డా సార్, సర్వీస్ నాకు వస్తుందా రాదా అని చాలా భయపడ్డా, చాలా టెన్షన్ ఫీల్ అయినా. బట్ అట్ ద సేమ్ టైం నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే, బిలీవ్ చేసుకుంటూ వచ్చాను సమ్హౌ ప్రాసెస్. సో పెయిన్ వాజ్ దేర్ సార్. ఐ వాజ్ గాన్ త్రూ ది సఫరింగ్, దో ఐ వాజ్ కంటిన్యూస్లీ సీయింగ్ ది విక్టరీస్. దిస్ ఈజ్ మై థింగ్. Second thing, sir, for everyone out there who wants to join the civil services, it's a noble thought. మీరందరూ ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్లోకి రావాలి. బట్ సివిల్ సర్వెంట్స్ అంటే ఒక ఎగ్జామ్ అనేది మీకు ఒక ఎనేబులర్. మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేస్తే ఇట్ సైడ్ వచ్చేస్తారు. బట్ బిఫోర్ క్రాకింగ్ దట్ ఎగ్జామ్ యూ ప్లీజ్ బిహేవ్ లైక్ సివిల్ సర్వెంట్స్. మీరు సివిల్ సర్వెంట్స్ అయిపోండి. ఒక ఐఏఎస్గా ఐపీఎస్గా మీరు ఊహించుకొని ఆ డిసిప్లిన్, ఆ పబ్లిక్ సర్వీస్ మోటో, ఇవన్నిటిని మీరు ఇన్కల్కేట్ చేసుకొని ఆ ఎగ్జామ్ని, ఆ ఎనేబులర్ని పాస్ అయ్యి వచ్చేసేయండి. వన్ థింగ్, మీరు సస్టైనబిలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలంటే ఐ విల్ సే సేమ్ థింగ్. నేను టీసాట్లో కూడా చెప్పాను ఇది. యూ కెనాట్ బీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అట్ ద సేమ్ టైం. మీకు సివిల్ సర్వీసెస్లోకి రావాలి, జనాలకి సేవ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే యూ కెనాట్ బీ ఇన్కన్సిస్టెంట్. మీరు ఏదో ఒకటి దానికోసం ఎవ్రీడే చేస్తూనే ఉండాలి. 10 hours చదువుతారా, 8 hours చదువుతారా, మీ ఓన్ రిక్వైర్మెంట్ని ప్రకారం మీరు చదవండి. బట్ సివిల్ సర్వీసెస్ ఈజ్ లైక్ ఎవ్రీ అదర్ ఎగ్జామినేషన్. ఇట్స్ అన్ ఎగ్జామినేషన్ విచ్ విల్ ఎంపవర్ యూ టు సర్వ్ ది పబ్లిక్. సో మిమ్మల్ని మీ పబ్లిక్ సర్వెంట్ ఒక 30-40 లక్షల మంది మీరు కలెక్టర్ అయిన తర్వాత వాళ్ళ వెల్ఫేర్ మీ చేతుల్లో పెట్టాలి అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో దానికోసం యూ సాక్రిఫైస్ వాట్ ఎవర్, మీకు ఏది సాక్రిఫైస్ అయితే అది సాక్రిఫైస్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ ఆర్ సాక్రిఫైజింగ్ బిగ్ థింగ్, యువర్ సక్సెస్ విల్ బి బిగ్ థింగ్ అండ్ యువర్ సాటిస్ఫాక్షన్ విల్ బి వెరీ బిగ్, బికాస్ విల్ మెజర్ సక్సెస్ బై సాక్రిఫైజెస్. చాలామందికి తల్లిదండ్రులకి తమ పిల్లల్ని ఐఏఎస్ చేయాలని, ఐపీఎస్ చేయాలని, లేదా ఐఎఫ్ఎస్ ఏదో ఒక సెంట్రల్ సర్వీస్ పంపించాలని ఆలోచన తప్పేం కాదు. కానీ వాళ్ళ కోరికని అడ్డం పెట్టుకుని కొన్ని కార్పొరేట్ స్కూల్స్ 6th క్లాస్ నుండే సివిల్స్ ఫౌండేషన్ కోర్స్ అంటే ఒక బోర్డు పెట్టడం, హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తామని, ఏసీ రూములు ప్రొవైడ్ చేస్తామని లక్షల జీతాలు తీసుకుంటారు. 6వ క్లాస్ నుంచి ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సు అన్నది నిజమా? ఒకవేళ 6వ క్లాస్ నుంచి ఐఏఎస్ ఫౌండేషన్ ఇస్తే వాళ్ళు సక్సెస్ అవుతాడంటే 0% కనిపిస్తుంది. పేరెంట్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే 6th క్లాస్ నుంచే ఫౌండేషన్ చేయించమంటారా, లేదు పిల్లలకి వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయించి మినిమం డిగ్రీ వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన తగ్గట్టు పంపించమంటారు? సార్ నా పర్సనల్ ఒపీనియన్ ఈ సర్వీస్లో నేనేం చెప్తానంటే 6th క్లాస్లో మనకి సివిల్ సర్వీసెస్ అంటే ఐడియా ఉండదు సార్ 100%. ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఐడియా వస్తుంది సార్, ఎందుకంటే వాళ్ళకి పబ్లిక్ ఇంటర్ఫేస్ ఎక్స్పోజర్ జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒక పోలీస్ సర్వీస్లో ఉన్న వాళ్ళని, అడ్మినిస్ట్రేషన్ ఐడియా వస్తుందండి, కాదనట్లేదు. కానీ వాళ్ళకి ఎంపీసీ తీసుకున్నాడు, లేదు సిఈసీ తీసుకున్నారు, లేదు బైపీసీ. ఈ కోర్సులో కూడా ఆ కరికులమ్ ఉంటుంది కదా, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ ఐఏఎస్ సంబంధించింది ఏమందరూ ఉంటుంది కదా ఫౌండేషన్. సార్ నేనేం చెప్తానంటే సార్ 6th క్లాస్ నుంచి యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళకి బుక్స్ ఇవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది సార్, లక్ష్మీకాంత్ చదవాలి. సో వాళ్ళకి లక్ష్మీకాంత్ ఇచ్చి చదివించాల్సిన అవసరం లేదు. ఈవెన్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ మేము 6th క్లాస్ నుంచి కొందరు 6th క్లాస్ ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీ బుక్లలోనే ఉంది, మీరు చదివేది ప్రాపర్గా చదవండి. మీరు 6th క్లాస్ చదువుతారంటే 6th క్లాస్ని సరిగ్గా చదవండి. అందులో ఇచ్చిన సొసైటీ ఏమి ఇచ్చారు, పాలిటీ ఏమి ఇచ్చారు, ఎకనామిక్స్ ఏమి ఇచ్చారు అంతే నేర్చుకోండి. 7th గ్రాడ్యువల్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. 6th నుంచి మీరు పాలిటీ చదవాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన ఎన్సీఆర్టీ, మీకు ఇచ్చిన స్టేట్ బుక్స్లో స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా వర్క్ చేస్తున్న క్లారిటీ ఉంటుంది. అంత మాత్రమే చదువుకోండి. మనం అంతే తీసుకోగలుగుతాం కూడా. మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంతే జరుగుతుంది, అంతే తీసుకోగలుగుతాం. వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేయడాలు, లక్ష్మీకాంత్ మొత్తం బై హార్ట్ చేసేసేయండి, నెక్స్ట్ ఇయర్ పెట్టేసారి రావాలనేది ఐ డోంట్ సపోర్ట్ దట్ థింగ్ సార్. అండ్ ఈవెన్ ఫర్ బీటెక్ ఆస్పిరెంట్స్ కూడా నేను చాలామందికి నాకు పర్సనల్గా నాకు మెసేజ్ చేసి నేను చెప్పాను, సార్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, యూపీఎస్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే నేను చెప్పాను బీటెక్ కాలేజ్ డేస్ అనేది మెమొరబుల్ డేస్, మీకు మళ్ళీ రావు.
నేనేం చెప్తానంటే 1, 2, 3 ఇయర్స్ ఎంజాయ్ చేయండి. బీటెక్ని మీ కాలేజ్ని మీ ఇన్స్టిట్యూషన్ని ఓన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ చేసుకోండి. టెక్నాలజీ బీటెక్లో ఉన్నారు కదా, మన మీద రియంబర్స్మెంట్ ఇవన్నీ స్కాలర్షిప్లు చేసుకుని గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ టెక్నాలజీ నేర్చుకోండి. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఏ స్ట్రీమ్లో చేస్తారో అది నేర్చుకోండి. థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మన కెరియర్ ఫోకస్ ఉంటుంది. ప్లేస్మెంట్స్కి వెళ్దామా, గేట్ రాద్దామా, లేదంటే ఫర్దర్ ఇంకా పీజీ చేద్దామా, సివిల్ సర్వీసెస్కి వద్దామా, ఫిక్స్ అయిపోండి. సివిల్ సర్వీసెస్ అంటే సివిల్ సర్వీసెస్ ఫిక్స్ అయిపోయి ఆ సైడ్ వచ్చేసేయండి. అండ్ మీరు ఏవైతే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారో అవన్నీ యూజ్ అవుతాయి ఇక్కడ. మీరు అక్కడి నుంచే యూపీఎస్సీ నేర్చుకుంటే మీ బ్రెయిన్లో యూపీఎస్సీ తప్ప ఏముండదు. జనాలకు అడ్మినిస్ట్రేటర్ దే నీడ్ టు బీ జనరలిస్ట్ సార్. సొసైటీ మొత్తం అవగాహన ఉన్నోళ్ళు కావాలి. 6th క్లాస్లో నువ్వు యూపీఎస్సీ చదివేస్తే 6th క్లాస్ ఎవరు చదవాలి? సో యూపీఎస్సీ చదవకండి. 6th నుంచి మీ టైం టేబుల్ ప్రకారం మీది మీరు చదువుకోండి. మీ కెరియర్ డెసిషన్ వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకునే టైంలో యూపీఎస్సీ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ యూపీఎస్సీ రిలీజియస్గా చదవండి. దానికోసం నేను చెప్పినట్టు దిస్ ఈజ్ నాట్ ఏ లైక్ చిన్న, ఇట్స్ అన్ ఎగ్జామినేషన్ ఎనేబులర్, బట్ దాని తర్వాత మీకు వచ్చే రెస్పాన్సిబిలిటీస్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్. యూ విల్ బీ పార్ట్ ఆఫ్ నేషన్, కాంట్రిబ్యూటర్ రోల్లో ఉంటారు మీరు. సో అది చేయాలి సార్. ఓకే, మీరు అన్నట్లు బీటెక్ అయిన తర్వాత మార్చుకుంటారు. ఒకవేళ ఇది లెంగ్తీ ప్రాసెస్, సివిల్స్ అంది వెంటనే రాదు, ఒకసారి 2nd, 3rd, 4th అవుతాయి. అటువంటి వాళ్ళకి ప్లాన్ బి ఉండాలంటారా వద్దా? సార్ నా పర్సనల్ నేనేం పెట్టుకున్నా అంటే సార్, ఇది మూవీ కోట్, ప్లాన్ బి ఈజ్ టు మేక్ ప్లాన్ ఏ సక్సెస్. సో నాది అవ్వాలి ఐఏఎస్, వేరే ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇది చేయాలి. ప్లాన్ బి పెట్టుకుంటే ఆ డిస్ట్రాక్షన్ నాకు వచ్చేస్తుంది. ఇది 2 years ఫర్ ఎగ్జాంపుల్ నాకు జరిగిపోయింది, ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి, సెకండ్ అటెంప్ట్ వచ్చేసింది, ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ స్టిల్ నేను ఆస్పిరెంట్గానే ఉంటే థర్డ్ అటెంప్ట్కి, ఇప్పుడు 4th అటెంప్ట్కి ఆ ఫ్యామిలీ కండిషన్స్ కానీ జాబ్ సెక్యూరిటీ ఇవేమి లేవు. మళ్ళీ మీరు అన్నట్టు మ్యారేజ్ టైం వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే పర్లేదు, ఇంకో 2 attempts తర్వాత మ్యారేజ్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అప్పుడు ప్లాన్ బి సైడ్ చూస్తూ ఉంటాం ఏంటి అని. అది మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇది ఉంది కదా, ఇది చేసుకోవచ్చు, బీటెక్ ఉంది కదా, నేను ప్లేస్మెంట్కి వెళ్ళిపోతే నాకు ఒక 50,000 per month, 1 lakh per month వచ్చేస్తుంది, మా ఫ్రెండ్స్ చేస్తారు, వాళ్ళు రిఫర్ చేస్తారు అన్న టైప్లో ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ డిస్ట్రాక్షన్ నాకు ఉండొద్దు అనే ప్లాన్ బి అనే ప్లాన్ బి రాశాను సార్. ప్లాన్ బిలో ప్లాన్ ఏ రాశాను, ఇట్లా వేసుకుంటే ఫ్లో చార్ట్. సో దట్ ఈజ్ మై స్ట్రాటజీ. నాకు వర్కౌట్ అయింది. చాలా డెడికేషన్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది ప్రిపరేషన్కి కాదు, మీ సర్వీస్లో మీకు అవసరం. ఇంతకుముందు సార్తో నేను డిస్కస్ చేసిన వాటిలలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నిట్లలో ఇంకా ఎన్నో ఇష్యూస్ వస్తాయి. అవన్నిటిని నిలబడి జనాలకి సేవ చేయాలి అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. చిన్న ఎగ్జామినేషన్ మనం 1 year ప్రాసెస్ క్లియర్ చేయలేకపోతే 36-35 years ఆఫ్ కెరియర్లో ఈ ఇష్యూస్ అన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్, బట్ దట్ ఈజ్ నాట్ యువర్ డెస్టినేషన్. సో దీంతో స్టార్ట్ చేయాలి. ఇట్స్ అన్ ఎనేబులర్, ఫెసిలిటేటర్ ఫర్ యూ టు బికమ్ సివిల్ సర్వీసెస్. కాబట్టి దాన్ని ఒక ఎనేబులర్ లాగానే చూడండి, ఒక ఎగ్జామ్ లాగానే చూడండి. ఎలా రాస్తే మార్క్స్ వస్తే వాటి మీదనే ఫోకస్ చేయండి. బట్ అవర్ మోటో ఈజ్ టు డూ సివిల్ సర్వీసెస్ టు ద నేషన్. పబ్లిక్ సర్వ్ చేయాలంటే సివిల్ సర్వీస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు ప్రణయ్ కుమార్. కానీ దానికి బీటెక్ డిగ్రీ అయిన తర్వాత మాత్రం వెళ్ళండి. 6వ క్లాస్ నుంచే ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని కలలు కానీ మీ పిల్లల మీద ఒత్తిడి తేవద్దంటూ చెప్తున్నారు. ఇది ప్రణయ్ కుమార్తో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రణయ్ కుమార్, ఐఏఎస్. థ్యాంక్ యూ సార్.